district election officer. I think 2019 and 24 is your two elections that you have handled. 2024 elections and increasingly it is becoming very difficult to conduct elections because నా టెన్యూర్లో ఉన్న ఛాలెంజ్ వాజ్ కోవిడ్ అనేది హ్యాండిల్ చేయటం మనకి తెలియదు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా వచ్చినప్పుడు వాట్ వర్ ద ఛాలెంజెస్ డ్యూరింగ్ ద ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పీరియడ్? ఆ 4 నెలలు కాకపోతే నాకు 40 సంవత్సరాలకి తగ్గంత పని అనుభవం ఇచ్చింది. ఇన్ దట్ 4 months more than 2.5 months went in flood. విజయవాడ మునిగిపోతుంటే నా ఇల్లు కూడా మునిగి. ఐ హ్యాడ్ ఎ ఛాలెంజ్ ఎట్ హోమ్ ఆల్సో. ఐ హ్యాడ్ ఎ ఛాలెంజ్ టు హ్యాండిల్ ఫెస్టివల్. 200 years ఆఫ్ రికార్డెడ్ హిస్టరీలో కూడా అంత వర్షం ఒకే రోజు పడలేదు. కృష్ణ పుష్కరాలు వాజ్ మోర్ అన్ ఎమోషనల్ ఛాలెంజ్ ఆల్సో బికాస్ దానికి ముందు సంవత్సరమే 5-6 months అయితే మేము లిటరలీ నిద్రలేని రాత్రులే. పొద్దున 8 గంటలకు ఇల్లు వదిలేస్తే ఏ రోజు కూడా 3 in the night తప్ప ఇంటికి రాలేదు. మీరు గుర్తుండుంటే వైజాగ్ ల్యాండ్ స్కామ్, ఆల్మోస్ట్ 10 days సీఎం వాజ్ దేర్ ఇన్ ద కలెక్టరేట్. 12 రోజులు బస్సులో వారు అక్కడే ఉన్నారు, అక్కడే పడుకున్నారు, అక్కడే తిన్నారు. నాట్ పాసిబుల్ వెన్ సీఎం ఇస్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్. ఫస్ట్ 6 days అయితే నిద్ర కూడా పోలేదు. ఐ ఆల్సో రియలైజ్డ్ 6 రోజులు నిద్రపోకుండా మంచి బతుకుతారు అని నా మీద నాకే తెలిసింది. ఐ డోంట్ గో హోమ్. నౌ ఐ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్ దట్ డే. ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ఇన్ సివిల్ సర్వీసెస్. ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ఇన్ IAS. ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ద కలెక్టర్. Welcome to Star Talks. Today we have Ms. Shrujana Gumalla, Commissioner Panchayati Raj and Rural Development on our show. Hello ma'am. హలో అండి. So ma'am, firstly we'll start with your early life and education. So చాలా మందితో ఒకటి పాడ్కాస్ట్ చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సిట్టింగ్ బ్యూరోక్రాట్తో చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైమ్. మై ప్లెజర్. So ma'am, early life and education. So what is your educational background? Asalu how UPSC and all? My father is a retired IAS officer అండి. So I kind of grew up in this environment అనుకోవచ్చు ఒక రకంగా. I have seen many places వారితో పాటు ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కాబట్టి రాష్ట్రంలోని వేరే వేరే ప్రాంతాలు చూసే అవకాశం ఉండేది. అండ్ ఒక ఆఫీసర్ కూతురు కాబట్టి వారు రోజువారీ ఏం పనులు చేస్తారు, ఎలాంటి వాళ్ళని కలుస్తుంటారు, ఎలా మాట్లాడతారు అనేవి చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంది. కాబట్టి అది సబ్కాన్షియస్లీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన లైఫ్ డెసిషన్స్ మీద. సో ఒక పబ్లిక్ సర్వీస్లో ఉండాలి మనం అనేది ఒక ఆలోచన మాత్రం డెఫినెట్లీ మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది ఆర్ మనకుండే అనుభవాలు ఉండొచ్చు. ఫర్ మీ the environment in which I grew up. Public service can be different fields. Initially, school lo unnappudu I felt I should be a doctor because there is a lot of service and relief that you give to people being a doctor. I went into coaching also దాని కోసం. అంటే ఇంటర్మీడియట్ కూడా బైపీసీ తీసుకోవటం, డాక్టర్ అవుదామని యాక్టివ్గా ఎంసెట్ వరకు ఉండడం. ఆ స్టేజ్కి ఎప్పుడైతే ఇంకా మెడిసిన్లో జాయిన్ అవ్వాలి అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ అ థింకింగ్ విల్ దాట్ సూట్ మీ యాజ్ అ పర్సన్ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు దెన్ ఐ థాట్ మేబీ డాక్టర్ కాదు, ఐ షుడ్ బికమ్ అ సివిల్ సర్వెంట్ అని అనిపించింది. సో ఐ చేంజ్డ్ మై పాత్ ఫ్రమ్ మెడిసిన్ వైపు కాకుండా నేను BA సైకాలజీ జాయిన్ అయ్యి MA పొలిటికల్ సైన్స్ చేశాను. So because my orientation was more towards civil services, so I thought all my education also should help me in that endeavor annattu. So I had changed my academic track in intermediate ayin tarvata anamata. So finally end point is public service lo undali. Daniki civil service anedi oka major medium. Influence or inspiration will be my father in that Balramaya garu. Yes, Balramaya garu andi. My father Balramaya garu. My mother also has always been a very cooperative spouse for him. So that environment was very congenial anamata. Right. So I felt that is a decision that is completely has to do with my family background. At what age ma'am మీరు age లో మీరు IASకి అంటే ప్రిపేర్ అయ్యారు, అంటే ఫిక్స్ అయ్యారు నేను ఐ హ్యావ్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్ అనేది? So intermediate, as I've said, is a turning point for me. That is when I've decided. So what is the initial reaction మీరు ఇంట్లో చెప్పినప్పుడు that I wanted to become? That was a major decision. మెడిసిన్ సీట్ వచ్చి మెడిసిన్ కాకుండా నేను BA సైకాలజీ తీసుకుంటాను అనుకుంటే
it will definitely be a shocker to the family. So they were a little shocked. రైట్. అంటే మనం ఈ పాత అనుకున్నాం కదా ఇలా ఎందుకు మారింది అని. మై మదర్ స్పెసిఫికలీ హ్యాడ్ అ మేజర్, అంటే మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత వదులుకోవడం, ఐ డోంట్ నో హౌ, ఇట్స్ అ వెరీ రిస్కీ డెసిషన్ అన్నట్టు. రైట్. బట్ దే వర్ ఫైనలీ వెరీ సపోర్టివ్ ఆఫ్ మై ఐడియా. నీవు ఏం చదవాలనుకున్నా బలవంతం ఏమీ చేయలేం కాబట్టి ఏం చదవాలనుకున్నావు, నీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం ఎలా చేరుకోవాలి అనేది అందరికంటే ఎక్కువ నీకే తెలుస్తుంది. దాంట్లో పాజిటివ్ వచ్చినా నెగటివ్ వచ్చినా అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ నాకే ఉంటుంది కాబట్టి దే వెరీ సపోర్టివ్ టు మీ, సో టు మై డెసిషన్. దో ఇట్ ఈస్ అ వెరీ మేజర్ వన్. ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఐ హ్యాడ్ టేకన్ దట్ డెసిషన్. సో ఇంటర్మీడియట్ మై కెరియర్ పాత్ చేంజ్డ్. తర్వాత బిఏ ఎంఏ అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ది అటెంప్ట్స్ అనమాట, యూపీఎస్సీ అటెంప్ట్స్. ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ క్విక్ సక్సెషన్. అంటే వెంటనే ఒక 2007-8లో అప్పుడు రాసాం. అంటే ఫస్ట్ అటెంప్ట్ ఐ షుడ్ బీ సేయింగ్ ఇట్ అ వెరీ రెక్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ బట్ ఐ వాజ్ అ లిటిల్ ఓవర్ కాన్ఫిడెంట్. మనం రోజు చదువుతున్నదే కదా, ఎంఏ కోసం చదువుతున్నాం పొలిటికల్ సైన్స్, సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఫర్ యూపీఎస్సీ అన్నట్టు ఐ హ్యాడ్ టేకన్ అ హేస్టీ డెసిషన్ ఇన్ రైటింగ్. ఐ గాట్ మై ఆన్సర్ బ్యాక్. సో ఐ వాజంట్ సెలెక్టెడ్ దట్ టైమ్. If I may ask, how bad it was? I have cleared the prelims, Okay. but mains clear చేయలేదు. Okay. అంటే ఒక రకమైన ఇట్ వాజ్ అ వేకప్ కాల్ ఓన్లీ. అండ్ ఐ హ్యాడ్ 2-3 వేకప్ కాల్స్ అనుకోండి. ఫస్ట్ వన్ వాజ్ దట్ వెన్ యూ వితౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ది ఫోరే. అన్ప్రిపేర్డ్గా వెళ్ళకూడదు ఎప్పుడు. సో దట్ వాజ్ మై లిసన్. అంటే యూ ప్రిపేరింగ్ ఫార్ యూపీఎస్సీ ఆన్ అ సబ్జెక్ట్ అండ్ రైటింగ్ మాస్టర్స్ ఎగ్జామ్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్ ఆర్ 2 different థింగ్స్ అనే విషయం నాకు ఆ అటెంప్ట్ ద్వారా తెలిసింది. సబ్జెక్ట్ మైట్ బి సేమ్ బట్ ది ఓరియంటేషన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్. పరీక్షల్లో 2 వేరే పరీక్షలు, 2 వేరే పరీక్షలకి వేరేగా తయారవ్వాలి. సో ఆ విషయం కాస్ట్లీ లెసన్ దట్ ఐవ్ లెర్న్డ్. ఐ లాస్ట్ an year బట్ దట్ changed my view as to being an academician, being in a competitive exam. Both are different. So that attempt lo adi nenu నేర్చుకున్న లెసన్ అనమాట. తర్వాత సెకండ్ అటెంప్ట్ ఐ హ్యాడ్ డన్. అప్పుడు కూడా ఐ కుడ్ నాట్ క్లియర్ ద మెయిన్స్. ఐ హ్యాడ్ వెంట్ విత్ 2 సబ్జెక్ట్స్ అప్పుడు, సైకాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. సో 2 మై సబ్జెక్ట్స్ ఓన్లీ. ఐ వాజ్ బిఏ ఇన్ సైకాలజీ అండ్ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్. సో ఐ హ్యాడ్ quite confident that I'll be able to manage both. అది కూడా అవ్వకపోయిన తర్వాత దెన్ ఇట్ వాజ్ అ హిట్ టు మీ. ఫస్ట్ అటెంప్ట్ ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఐ న్యూ ఐ వాజ్ అన్ప్రిపేర్డ్. బట్ సెకండ్ అటెంప్ట్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ ప్రిపేర్డ్. దెన్ వై ఇది ఎందుకు అవ్వలేదు, ఎక్కడ తప్పు జరుగుతుంది అని. దెన్ ఐ హ్యాడ్ టు స్టాప్, థింక్ అబౌట్ మై సెల్ఫ్, ఇంట్రాస్పెక్ట్, ఏది చేయాలి ఏది చేయకూడదు అని. Then I started writing other exams also to have confidence. అంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్లో గ్రూప్ 1 రాయటం అవన్నీ, సో దట్ అంటే నా రాసే పద్ధతిలో తప్పుందా ఆర్ ఏమిటి అనేది నాకు ఒక అంచనా లేకుండే. సో ఐ హ్యావ్ రిటన్ గ్రూప్ 1 ఇక్కడ. ఐ గాట్ సెలెక్టెడ్. that gave me a lot of confidence. Mains kuda yeah, I got selected. I got the job also. అంటే ఇంటర్వ్యూ కూడా చేసి ఉద్యోగం కూడా వచ్చింది. నాట్ డెప్యూటీ కలెక్టర్ బట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని ఉంటుంది, అది వచ్చింది. సో బట్ దట్ గేవ్ మీ అ కాన్ఫిడెన్స్ దట్ ఓకే, నా ఎగ్జామ్ రాయటంలో నా ప్రిపరేషన్లో పూర్తిగా తప్పు లేదు, సమ్వేర్ ఐ నీడ్ టు రియలీ కోర్స్ కరెక్ట్ చేయాలి అనేది నాకు దట్ గేవ్ మీ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ సెలెక్షన్ అవ్వటం గ్రూప్ 1లో మాత్రం. Then again I went on leave. I took leave from the job. Then I thought about where am I going wrong in UPSC. తర్వాత ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్తో ట్యూటర్స్తో కూడా మాట్లాడితే ఢిల్లీలో వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ టోల్డ్ మీ ఓకే ఈ సర్టన్ క్వశ్చన్కి వాట్ ఆర్ యూ రైటింగ్ అన్నట్టు వీ వర్ డూయింగ్ అ డిస్కషన్ అండ్ షీ టోల్డ్ మీ ఆఫ్టర్ లిసనింగ్ కొంతసేపు వినిన తర్వాత ఒక రకమైన ఇంటలెక్చువల్ అరగెన్స్ ఉంది నీలో. ఐ వాజ్ డూయింగ్ PhD ఆల్సో ప్యారలీ బికాజ్ ఐ వాంటెడ్
కెరియర్ ఇఫ్ యూపీఎస్సీ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ వాట్ షుడ్ ఐ డూ అని. సో ఎప్పుడైతే యూపీఎస్సీ అటెంప్ట్స్ స్టార్ట్ చేసామో అప్పుడే పిహెచ్డి కూడా ఎన్రోల్ చేసి దట్ వాజ్ హ్యాపెనింగ్ అనమాట. సో ఆవిడ చెప్పింది, నువ్వు పిహెచ్డికి రాయట్లేదు, యూపీఎస్సీ రిక్వైర్మెంట్ వేరు, నీకు సబ్జెక్ట్ వచ్చు, నేను పిహెచ్డి వరకు చేశాను అనే ఒక అరగెన్స్ నీ ఆన్సర్స్లో కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ యు ఆర్ నాట్ థింకింగ్ అని చెప్పి ఒక రకమైన ఒక సెషన్ నాకు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో మై ఎంటైర్ ఓరియంటేషన్ ఆఫ్ అప్రోచింగ్ అన్ ఎగ్జామ్ హ్యాస్ చేంజ్డ్ అనే చెప్పొచ్చు. తర్వాత సైకాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ సబ్జెక్ట్స్ అండ్ వెరీ డైనమిక్ ఆల్సో. అంటే ఎవ్రీడే థియరీస్ వస్తుంటాయి, ఎవ్రీడే డెవలప్మెంట్స్ వస్తుంటాయి. సో హ్యాండ్లింగ్ 2 big subjects might be a challenge అనుకుని I thought I should change one subject. So I've changed psychology to philosophy. Okay, from MA in political science to MA in political science and psychology, but psychology replaced to with philosophy. For the UPSC attempt అనమాట. Okay. So philosophy and political science తో రాసిన attempt that clicked for me. So finally I got selected for interview. లేకపోతే నేను 3 సార్లు మెయిన్స్ రాయటం. It was only 4 attempts, right, ma'am? Yeah, that is a chance. So I got in the 4th attempt అనమాట. Okay. The first 3 attempts ప్రతిసారి ప్రిలిమ్స్ అవటం, మెయిన్స్ అవ్వకపోవటం. సో ఈ 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూలో ఐ గాట్ రియలీ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. దే సే ఇట్ ఇస్ హైయెస్ట్ ఎవర్ గివెన్ బై ఎ ప్యానెల్. All India 45th rank if I'm not wrong. Finally it is 44th rank. 44th All India 44th rank తో సెలెక్షన్ వచ్చింది. In the last attempt where I had taken many risky decisions but turned out to be very valuable to me. Right. And ma'am, I have always this doubt, UPSC and groups, what is the difference? అంటే జనరల్ స్టడీస్కి వచ్చినంత వరకు చాలా సిమిలర్గానే ఉంటాయి, కానీ గ్రూప్స్ ఓరియంటేషన్ విల్ బి లిటిల్ టువర్డ్స్ ద స్టేట్. So while we study Indian economy and international economy, for example in UPSC, you have to also study the state economy. Same right. Likewise state history, atla state geography. So oka 20-25% of the syllabus will have the state's orientation. సో అది డిఫరెన్స్ ఉంటుంది. సో యూపీఎస్సీకి స్టేట్ది ఉండదు, మొత్తం నేషనల్ పర్స్పెక్టివ్, ఇంటర్నేషనల్ పర్స్పెక్టివే ఉంటుంది కాబట్టి. సో స్టేట్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు స్టేట్ ఓరియంటేషన్ ఉంటుంది. సో దట్ విల్ టేక్ దట్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రిపరేషన్, 20-25% ఫర్ ద స్టేట్ ఆల్సో. అదర్వైజ్ నాట్ మచ్ డిఫరెన్స్ అండి. రైట్. అండ్ డ్యూరింగ్ దిస్ ఎంటైర్ ప్రిపరేషన్ హౌ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఈ మొత్తం కోర్స్ ఆఫ్ టైంలో అంటే లైక్ లాట్ ఆఫ్ డెసిషన్స్ వర్ చేంజ్డ్ అన్నీ జరిగినాయి, బట్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ విత్ మీ అనే ఒక సాచురేషన్ పాయింట్కి ఎప్పుడైనా వెళ్ళారా? Yeah, after my 3rd attempt, I've gone to that point where is this the career that I wanted? If right. I changed intermediate-లో సబ్జెక్ట్ మార్చుకొని డాక్టర్ అవ్వకుండా BAE MA చేసుకుని ఇదే చేద్దామని కదా మనం, మరి మనకు రావట్లేదంటే మరి కరెక్టేనా, ఇప్పుడు ఇది కాకపోతే ఏంటి, అందుకనే PhD చేయటం మొదలుపెట్టిన తర్వాత దట్ ఈస్ నాట్ మై ఫస్ట్ లవ్ టు సే. I could have become a professor in political science or something, but that was not my first. So there'll be a little element of frustration undedemo. So that kind of an existential question came after the 3rd attempt anamata. Okay. So where am I going wrong ani? So and that's when this group 1 happened to me to give me that element of confidence to me. Tarvata I got married appude. If this is not working, how did that happen? That also is by my choice. My parents agreed, okay, a little bit of resistance was there in the beginning, but they didn't insult my decision, or they didn't want to stop it or anything like that. Vallakunde hesitations vallakuntai, we could address them and we married. So after marriage, these kind of decisions, and I got married, so one thing is tick marked, so I don't have that struggle anymore in my mind. Arranged marriage or a love marriage? No, it is by our choice. So by your choice, okay. So our parents supported. They had their hesitations, as I've said earlier, but after that, when they agreed, it was their 100% support that they had given right. to us anamata. So maybe that was one of the factors which was on my back of mind, పెళ్లి చేసుకోవాలి అనేది. సో పెళ్లి చేసేసుకున్న తర్వాత, సో దట్ స్ట్రగుల్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్.
So then I started afresh. One baggage is gone. Yeah, one baggage is gone. So I started afresh. Right. Appude, so getting married, so relieved there. How was Ravi sir's support during this? Always. Ante throughout my journey, I should say my father and my husband Teja are the biggest moral supports to me. And at no point in time they doubted my capability. No point in time they had ఎనీ అసలు ఎట్లాంటి డౌట్లు కూడా నా కేపబిలిటీ మీద కానీ, నా అటెంప్ట్స్ మీద కానీ, నా సీరియస్నెస్ మీద కానీ, నా సిన్సియారిటీ మీద కానీ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వాళ్ళ లోపల వాళ్ళ స్ట్రగుల్. బికాజ్ ఫర్ అ ఫాదర్ హూస్ డాటర్ ఇస్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్ అనుకోవచ్చు, బట్ హీ నెవర్ షోడ్ ఇట్. ఈవెన్ ఫర్ మై పార్ట్నర్ హూ ఇస్ వెయిటింగ్ కంటిన్యూస్లీ ఫర్ మీ టు arrive somewhere and then get married, he also didn't show. And no, none of them, and my mother for that matter, ఎవరు కూడా none of them had showed any element of frustration కానీ or doubt కానీ ఏమీ చూపించలేదు. సో అది కూడా చూపిస్తే ఇమాజిన్ సిచ్యువేషన్ ఆఫ్ అ పర్సన్ హూస్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ టు ప్రూవ్ దెమ్సెల్స్. అది కూడా ఉంటుంటే ఇంకా ఎక్కువ మనం ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళం. సో నాకు అటువైపు ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఆ విధంగా లేవు ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆల్సో. కాబట్టే ఐ విల్ కన్సిడర్ చాలా మంది కంటే మై జర్నీ ఈజ్ ఈజీ బికాజ్ మై పీపుల్ అరౌండ్ మీ హ్యాడ్ మేడ్ ఇట్ ఈజీ. సో మ్యామ్ అగైన్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, బట్ వెన్ యూ సా యువర్ నేమ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ యూపీఎస్సీ, వాట్ వాస్ ద రియాక్షన్? ఫర్ మీ ఇట్ వాస్ ద లాస్ట్ అటెంప్ట్, 4th అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్. వస్తే రావాలి, లేకపోతే గ్రూప్ 1లో ఉద్యోగం ఉంది, అదేం నేను బాగా కోరుకున్న ఉద్యోగం కాదు కానీ బట్ ఏదో ఉంది. అది కూడా నేను ఎక్కువ కాలం చేస్తానో లేదో నాకు తెలియదు, బికాజ్ అదేం డెప్యూటీ కలెక్టర్ అలాంటిది కాదు, ఎక్కువ కాలం చేస్తానో లేదో తెలియదు. సో పిహెచ్డి అయిపోయింది అప్పటికి. మనం ఇంకెక్కడికైనా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అప్పుడు అడ్మిషన్ వచ్చింది నాకు. సో అక్కడికి వెళ్ళి మనం ఇంకో పిహెచ్డియో ఏదో చేసుకుని మనం అకాడమిక్స్లో సెటిల్ అవుదాము, ఇదే మన ఆఖరి ప్రయత్నం అన్నట్టు మొదలుపెట్టి ఫర్ మీ ఇట్ వాస్ ద మోస్ట్ సిన్సియర్ హంబుల్ అటెంప్ట్ దట్ ఐ హ్యాడ్ గివెన్. So there was no arrogance, there was no hesitation, there was no doubt in my mind. I had changed and made so many amends that I had to make. I had to do so many unlearnings and relearn things. అన్నీ చేసిన తర్వాత my most earnest attempt అది. So I was quite confident ఈసారి లిస్ట్లో పేరు ఉంటుంది, రైట్, ఏదో ఒక సర్వీసు మొత్తానికి 1000 మంది సెలెక్ట్ అవుతారు అనుకుంటే 1000 మందిలో నా పేరు ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలీదు, కింద 1000 పేరే ఉండొచ్చు, ఖచ్చితంగా లిస్ట్లో అయితే పేరు ఉంటుంది. మా అమ్మకు కూడా చెప్పాను, వారం రోజులు రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే వారం రోజుల ముందు చెప్పాను, లిస్ట్లో అయితే పేరు ఉంటుంది, ఏదో ఒక సర్వీస్ వస్తుంది. అంత బాగా అయితే మిగిలిన వాటి అటెంప్ట్స్కి ఈ అటెంప్ట్కి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంది అన్నట్టు అనుకున్నాము. రిజల్ట్ వచ్చే రోజు కూడా తెలుసు, బట్ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, 44లోనే ఉంటుంది. వాజ్ ది గ్రేటెస్ట్ రిడెంప్షన్ దట్ ఐ హ్యాడ్. వెరీ అన్ఎక్స్పెక్టెడ్. I was vindicated that day. Okay. So 44th was not expected. Right. I was very, very pleasantly surprised, very, very happy. As I've said, I felt vindicated that day. Okay. So ma'am, now prelims అయిపోయాయి, మెయిన్స్ అయిపోయాయి, లైక్ యూ ఆర్ డన్ విత్ ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయి. సో మసూరీలో ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది? లైక్ వాట్ డూ దే టీచ్ ఆర్ హౌ డూ దే ప్రిపేర్ యూ యాజ్ అ బ్యూరోక్రాట్? ఇప్పుడు ది ఎంటైర్ ట్రైనింగ్ పీరియడ్ వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ టు ఐఏఎస్ అట్లీస్ట్ ఇస్ 2 years. రైట్. 2 yearsలో there are different elements into the training. First we report in Mussoorie, Lal Bahadur Shastri National Academyలో we report. అక్కడికి వెళ్ళిన తర్వాత ద ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజైన్డ్ టు ఎక్స్పోజ్ యూ టు సో మెనీ డిఫరెంట్ థింగ్స్. అంటే ఫస్ట్ 3 months ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఫౌండేషన్ కోర్స్ అంటే యాజ్ అన్ ఆఫీసర్, రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సర్వీస్, యాజ్ అన్ ఆఫీసర్ ఒక రిగర్, ఒక డిసిప్లిన్ మనలోకి తీసుకురావటం కోసం, అండ్ టు నో ది సర్వీస్, టు నో అదర్ ఆఫీసర్స్, టు నో ఆఫీసర్స్ ఇన్ ద సేమ్ సర్వీస్ ఆఫ్ అ డిఫరెంట్ కార్డర్, డిఫరెంట్ సీనియారిటీ. దట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ అనమాట, ఫౌండేషన్ అంటారు అందుకే. సో అందులో ఒకరినొకరు తెలుసుకోవటంతో పాటు మనల్ని మనం తెలుసుకోవటం కూడా ఉంటుంది. అంటే యాజ్ అ కేపబిలిటీ మనం ఎక్కడున్నాము, ఒక పరీక్ష రాస్తాం. సో యాజ్ అ స్టూడెంట్ యూ హ్యావ్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్, బట్ నౌ యాజ్ యూ హ్యావ్ టు బీ మోల్డెడ్ ఇన్ టు అన్ ఆఫీసర్. సో దానికోసం ప్రిపేర్ చేస్తుంది ఒక ఫౌండేషన్ కోర్సు.
దాంట్లో వేరే సర్వీస్ వాళ్ళందరితో మింగిల్ అవటం ఉంటాయి. ట్రెక్కింగ్ ఉంటుంది. వీ డూ అ హిమాలయన్ ట్రెక్, 10 day హిమాలయన్ ట్రెక్ చేస్తాం. వీ గో ఫర్ యాక్టివిటీస్ లైక్ రివర్ రాఫ్టింగ్ లాంటి వాటికి కూడా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ అ టెస్ట్ టు యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ రిగర్. ఓకే. పొద్దున 5కి లేపుతారు, అంత చలిలో మసూరిలో -5 -10 ఉన్నప్పుడు కూడా 5కి లేవాలి, వెళ్ళి యోగా చేయాలి, రన్నింగ్ చేయాలి. నువ్వు చేయగలిగాను చేయలేను ఏం చెప్పినా, అన్లెస్ యు ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ సంథింగ్, యూ హ్యావ్ టు రన్. సో దట్ ఇఫ్ యూ కాంట్ రన్, డూ యోగా. ఇఫ్ యూ కాంట్ డూ దిస్, డూ సంథింగ్ ఎల్స్. బట్ యూ హ్యావ్ టు, సంథింగ్ హ్యాస్ టు బి డన్. 5 o'clockకి లేవాలి, దిగాలి, అటెండెన్స్ ఇవ్వాలి. సో మళ్ళీ 8 o'clock అంతా క్లాస్కి వెళ్ళాలి. సో ఒక అకాడమిక్ పార్ట్ ఉంటుంది, రిక్రియేషనల్ పార్ట్ ఉంటుంది, తర్వాత కల్చరల్ పార్ట్స్ ఉంటాయి, సోషల్ యాంగిల్స్ ఉంటాయి, అన్నీ. వీఆర్ సెంట్ ఆన్ 10 day విలేజ్ విజిట్. సో వీఆర్ సెంట్ టు సమ్ యూపీలో కానీ, హిమాచల్లో కానీ, హర్యానాలో కానీ ఏదో ఒక విలేజ్లో వారం రోజులు ఉండాలి. వాళ్ళు ఆ విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఏమిటి, విలేజ్లో ఎటువంటి రిసోర్సెస్ ఉంటాయి. సో దెర్ ఇస్ అ విలేజ్ విజిట్, దెర్ ఇస్ అ హిమాలయన్ ట్రెక్, దెర్ విల్ బి అవుట్డోర్ యాక్టివిటీస్, దెర్ విల్ బి అకాడమిక్ యాక్టివిటీస్. సో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ అనమాట ఫౌండేషన్ కోర్స్ అనేది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత వీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ భారత్ దర్శన్. ఒక 2 నెలల పాటు వీఆర్ సెంట్ ఆన్ టు ఎక్స్ప్లోర్ ఇండియా యాజ్ టీమ్స్. అఫ్కోర్స్ అందులో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ వీఆర్ ఎక్స్పోజ్డ్. అంటే వీ హ్యావ్ అ వీక్ అటాచ్మెంట్ విత్ ది ఆర్మీ, వీ హ్యావ్ అ వీక్ అటాచ్మెంట్ విత్ నేవీ, వీ హ్యావ్ అ వీక్ అటాచ్మెంట్ విత్ ఎయిర్ ఫోర్స్. వారితో పాటు వీ హ్యావ్ సిఆర్పిఎఫ్తో చూస్తాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అడ్మినిస్ట్రేషన్. మీరు ఎక్కడికి వెళ్ళారు మ్యామ్ ఆ టైంలో? సో my route in the 2 months, we had the hardest I felt. My army attachment was in Sikkim. ఓకే. సిక్కింలో వీ వెంట్ టు లాచెన్, లాచుంగ్ అని ఉంటాయి. అక్కడ ది హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్. అంటే ఇన్ ది ఆల్టిట్యూడ్ వైజ్ అనమాట 18,000 feet. అక్కడికి వెళ్ళామన్నమాట సిక్కింలో. సో వీ వర్ దేర్ ఫర్ అ వీక్ అండ్ ఇట్ వాస్ -10, -20 అట్లాంటి దాంట్లో. అండ్ ఇన్ డిసెంబర్. సో మోస్ట్ డిఫికల్ట్. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ వాళ్ళు ఎంత కష్టాలు పడతారు మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అనేది మేము ప్రత్యక్షంగా చూస్తాం అనమాట. అండ్ మై ఆర్మీ అటాచ్మెంట్ వాజ్ ఇన్ సిక్కిం, మై నేవీ అటాచ్మెంట్ వాజ్ ఇన్ గోవా, మై ఎయిర్ ఫోర్స్ అటాచ్మెంట్ వాజ్ ఇన్ తేజ్పూర్, అస్సాం. ఓకే. దెన్ నేను సర్వశిక్ష అభియాన్ ఇంప్లిమెంటేషన్, మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతోంది అనేది మేము అరుణాచల్ ప్రదేశ్లో చూసాం. నాగాల్యాండ్కి వెళ్ళాం, అస్సాంకి వెళ్ళాం. సో మోస్ట్ ఆఫ్ మై భారత్ దర్శన్ రూట్, more than half was covered in northeastern states అనమాట. Then we went to Andaman, we went to Goa, we went to Orissa. సో చాలా అట్లా. సో దెర్ ఇస్ అ టూర్ ఫర్ అబౌట్ 2 months అనమాట. అంటే ఒక మనం వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాగ్స్. అప్పుడు ఏ ఊర్లో అయినా 3 రోజులు 4 రోజులు అలా ఉంటూ తిరుగుతూ 2 నెలలు వీఆర్ ఎక్స్పోజ్ టు ద వేరియస్ ప్లేసెస్ అండ్ ది యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అనమాట. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రొఫెషనల్ కోర్స్. అంటే సిన్స్ వీఆర్ ఐఏఎస్కి సంబంధించి ఎడ్యుకేషన్లో వేరే వేరే స్టేట్స్లో ఏ విధంగా జరుగుతోంది, హెల్త్లో ఏ విధంగా జరుగుతుంది, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా జరుగుతుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతుంది, లా అండ్ ఆర్డర్లో ఎలా జరుగుతుంది, ఇట్లా వేరియస్ టాపిక్స్ తీసుకొని 1 year పాటు 6 months పాటు ప్రొఫెషనల్ కోర్స్ ఉంటుందన్నమాట మాకు. దట్ ఈస్ ఇన్ మసూరి. తర్వాత సో దిస్ ఇస్ ఆల్ 1 year కదండి. వీ స్పెండ్ ఆల్మోస్ట్ అన్ ఎంటైర్ ఇయర్ ఇన్ అ డిస్ట్రిక్ట్. We are allocated to a state and then a district where we do our field training. The first district, ma'am? I trained in Krishna district. Okay, direct AP cadre. I was AP cadre allocated. So my district training was in Krishna. Appudu Krishna was one district. Which year, ma'am, around? 2014 I reported. 2013 lo I went to Mussoorie. After 1 year, 2014 June lo I reported to Krishna. రైట్. సో కృష్ణా జిల్లాలో 1 year ట్రైనింగ్ అండి. అక్కడ ఏవైతే మేము ఇప్పటివరకు థియరీలో నేర్చుకుంటామో అన్ని డిపార్ట్మెంట్లు, సుమారుగా ఒక 40 డిపార్ట్మెంట్లతో మేము ప్రాక్టికల్గా చూస్తామన్నమాట. 1 year వీ స్పెండ్ ఇన్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్. రైట్. సో ఎంటైర్ ట్రైనింగ్. అండ్ ఆఫ్టర్ దట్ వీ గో బ్యాక్ టు మసూరి ఫర్ అనదర్ phase 2 అంటాము. phase 1 was the professional course in the beginning, 6 months. This is phase 2. It will be very brief, 1.5-2 months. It's like a debriefing session. నువ్వు సంవత్సరం జిల్లాలో ఏం నేర్చుకున్నావు,
దాని మీద అన్ని అందరూ నాతోటి అధికారులు 180, వీఆర్ అ బ్యాచ్ ఆఫ్ 180. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ ప్రెజెంట్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ డీబ్రీఫింగ్ సెషన్ లాంటిది. సో 2 years it will complete our training. So it's a mixed bag of everything. It is not a single orientation atla undadu. Since you are an officer, you can be posted to any department. You need to learn about every department. Right. So 2 years. And coming to the first posting, like what is that first posting, ma'am? Ekkada padindi, in which capacity? So my first posting was assistant secretary in petroleum and natural gas ministry. Ante Prime Minister Modi garu vachin tarvata IAS training, this element he added. So after 2 years of training, 3 months we work in a Government of India lo department lo panchayali. Delhi secretariat lo, Delhi Central Secretariat lo panchayali. So all of us were allocated to departments. 3 months we have to work there. అంటే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా పనిచేస్తుంది బిఫోర్ గోయింగ్ టు ద స్టేట్స్. I'm very curious about it. How would they work in the Central Secretariat? అంటే యా ఇట్ ఈస్ మోర్ అంటే SOPs ఆర్ వెరీ స్ట్రాంగ్ దేర్. ఫైల్ ఎవరు మూవ్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఏం రాయాలి అనేది చాలా అంటే ఆఫీస్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ దేర్ అనమాట. సో వీఆర్ ఓరియంటెడ్ టు త్రూ అ డిపార్ట్మెంట్. ఓకే. అండ్ అక్కడ ఏంటి హైరార్కీస్, అండర్ సెక్రటరీ అంటే ఎవరు, అసిస్టెంట్ సెక్రటరీ అంటే ఎవరు, జాయింట్ సెక్రటరీ అంటే ఎవరు, డిప్యూటీ సెక్రటరీ అంటే ఎవరు, అడిషనల్ సెక్రటరీ అంటే ఎవరు, సెక్రటరీ అంటే వాళ్ళ పరిధుల్లో ఏమేమి జరుగుతాయి, ఎంత జరగచ్చు అనేది మాకు ఒక 3 months ఆఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పోజర్ బట్ ఇట్ ఈస్ అ జాబ్. రైట్. 3 months ఆ విధంగా నేను అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీలో చేశాను. తర్వాత దెన్ వీ రిపోర్టెడ్ బ్యాక్ టు ద స్టేట్స్. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ స్టేట్లో ఫస్ట్ పోస్టింగ్ ఇస్ సబ్ కలెక్టర్ విజయవాడ. సబ్ కలెక్టర్ విజయవాడ. ఐ వాజ్ సబ్ కలెక్టర్ విజయవాడ. 2015 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడు ఒరిజినల్ కృష్ణా డిస్ట్రిక్ట్. రైట్. సో ఐ వాజ్ దే ఫర్ అన్ ఇయర్. మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్ ఐ షుడ్ సే బికాస్ దట్ ఈస్ వెన్ ద స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత వెన్ ఐ వాజ్ సబ్ కలెక్టర్ ది క్యాపిటల్ ఆల్సో షిఫ్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అట్ దట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు షిఫ్ట్ అయ్యారు అనమాట. సో అప్పుడు హైదరాబాద్ ఫస్ట్ 1 year హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు కదా అందరూ. సో దే షిఫ్టెడ్ టు విజయవాడ, అమరావతి. సో విజయవాడ వాస్ మేడ్ ద టెంపరరీ క్యాపిటల్ అప్పుడు. సో అప్పుడు నేను అవి సబ్ కలెక్టర్. సో స్టార్టింగ్ ఫ్రమ్ షోయింగ్ ఆఫీస్ స్పేసెస్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్, ఆ పని నుంచి ఉండేదన్నమాట. సో దట్ అది అయిన తర్వాత దెన్ ఇమీడియట్లీ అవర్ టాస్క్ వాజ్ కృష్ణ పుష్కరాలు అండి. ఓకే. నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడే కృష్ణ పుష్కరాలు జరిగాయి. సో what were the challenges, ma'am, operational challenges at that point of time? కృష్ణ పుష్కరాలు వాజ్ మోర్ అన్ ఎమోషనల్ ఛాలెంజ్ ఆల్సో బికాస్ దానికి ముందు సంవత్సరమే గోదావరి పుష్కరాల్లో అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ స్టాంపీడ్ కాస్ట్ సర్టన్ డెత్స్. సో దానివల్ల ఏమిటంటే అన్స్కేత్డ్ జరగాలి ఈసారి, ఎవరికి ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు అన్నట్టు మా ప్రిపరేషన్ సుమారుగా 1 year ముందు నుంచే దానికోసం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మై సీఎం గారి దగ్గర నుంచి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే రివ్యూలు కూడా పుష్కరాల మీద జరిగేటివి. సో వీ వర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఎక్స్పోజర్ వాజ్ వెరీ నైస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి, అంటే ఘాట్లు వేయటం, రోడ్లు వేయటం, ఘాట్లు వేయటమే కాదు వాటిని విశాలంగా వేయాలి. మీరు ఇప్పుడు చూస్తే బరం పార్క్, దుర్గా ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ అనేటివి అప్పుడే ఓపెన్ అప్ అయిపోయి దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ పుష్కరాలు, ఇట్ షుడ్ బీ లైక్ అ రివర్ ఫ్రంట్, రిక్రియేషనల్ పర్పస్ కోసం ఉండాలన్నట్టు. సో ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ద సేఫ్టీ ఇష్యూ. స్టాంపిడ్ అవుతుంది అంటే ఎందుకు అవుతుంది, క్రాంప్డ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో విశాలంగా ప్లేస్ ఉంటుంది, ఇట్ విల్ వర్క్ యాజ్ రివర్ ఫ్రంట్ ఆల్సో ఎట్ అ లేటర్ పాయింట్ ఇన్ టైమ్ అని. ఎవ్రీ నైట్ అంటే 5-6 months అయితే మేము లిటరలీ నిద్రలేని రాత్రులే. అంటే పొద్దున 8 గంటలకు ఇల్లు వదిలేస్తే ఏ రోజు కూడా 3 in the night తప్ప ఇంటికి రాలేదు. ఓకే. బికాజ్ ఆ ఘాట్లు వేయాలి, ఆ రోడ్లు వేయాలి, ఘాట్లు ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, దానికి తగ్గట్టు ఆ ఈవెంట్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా హెల్త్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం కావచ్చు, ఎవ్రీథింగ్. Absolutely. And we had a great learning because for me, I was sub-collector. I in the entire hierarchy of things, I am in the lowest place. But the kind of exposure that event gave to me in terms of learning, ఏ డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి, ఎన్ని చేస్తాయి, అసలు సీఎం దగ్గర ఏం ఆలోచన ఉంటుంది, కిందకి ఎంత వచ్చి కొట్టు ఏం ఆలోచన ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి. సో దట్
very restless time, but I will say very enriching time also. Yeah. So 1 year of my sub collectorship was very eventful, and a lot of learning. That gave me a lot of grounding. Right. So you're talking about the reviews, the then chief minister. అసలు ఆ రివ్యూస్ అంటే న్యూస్లో వింటమే తప్ప హౌ ఆర్ దిస్ రివ్యూస్ కండక్టెడ్, లైక్ హౌ టఫ్ హీ వాస్ డ్యూరింగ్ ద రివ్యూస్ ఆర్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ హిమ్? He is tough, but more than tough, I will say, is very inspirational in his knowledge. అసలు కొన్నిసార్లు మనం ఊహించుకోడు ఉండం ఆ వయసులో ఆయన ఎంత చదువుతారంటే, ఆ వయసులో ఆయనకు ఉండే ఎక్స్పాన్స్ అండ్ డెప్త్ బోత్ అంత వైడ్గాను తెలుసు, అంత లోతుగాను తెలుసు వారికి అనమాట ఎనీ టాపిక్. సో దాట్ వాస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ హెమ్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్ యాజ్ సీఎం అర్లియర్ ఆల్సో. he was clear in what he wants and how it can be delivered. So అలా చాలా చాలా ఈజీగా చెప్తారనమాట. Right. సో ఇట్ వాజ్ మోర్ దెన్ టఫ్, ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ వారి ఎక్స్పెక్టేషన్కి వారి లెవెల్కి మనం రీచ్ అవ్వాలి అనేది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ దట్ యూ గివ్ ఫర్ యువర్ సెల్ఫ్, అంటే వీ షుడ్ లివ్ అప్ టు దట్ అనేది. సో దట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. చాలా మందితో చేస్తాం కానీ ఆయనతో చేయడం వేరే ఛాలెంజ్ అనమాట. ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ లైక్ అనుకున్నట్టు రాకపోతే వెళ్ళి yell at people or still అంత compose? అరుపులు ఏముండవు. హీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ హిస్ డిస్ప్లెజర్ అండ్ డిసప్పాయింట్మెంట్, బట్ హీ విల్ ఆల్సో టెల్ us హౌ టు డూ, వెన్ టు డూ, హౌ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ హౌ డూ యూ లెర్న్ టు డూ, అవన్నీ కూడా చెప్తారు. అఫ్కోర్స్ ఆయన డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేయటం ఆయన బాధ్యత కదా, లేకపోతే హౌ విల్ వి కోర్స్ కరెక్ట్. రైట్. సో మ్యామ్, ఆఫ్టర్ మీరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా వచ్చినప్పుడు వాట్ వర్ ద ఛాలెంజెస్ డ్యూరింగ్ ద ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పీరియడ్? I was there for a very short time in NTR district as collector, but I think I was there for 4 months as collector NTR. రైట్. ఆ 4 నెలలు కాకపోతే నాకు 40 సంవత్సరాలకి తగ్గంత పని అండ్ అనుభవం ఇచ్చింది అనుకోవచ్చు. బికాస్ ఇన్ దట్ 4 months more than 2.5 months went in floods. ఓ రైట్. ఐ హ్యావ్ ద డిజాస్టర్ సపరేట్ ఒక సెక్షన్ ఉంది నాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద. But after sub collector Vijayawada, but I went to Vizag. I was there for 5 years in Vizag. As collector, as a I was joint GVMC. collector and GVMC commissioner, both. So ma'am, what is the approach of government at the then government towards Vizag? Both let's say TDP government కానివ్వండి లేదా YCP government, what is the importance of I Vizag? have seen the approaches in different roles, so I cannot comment like that. Gani, still I went as JC Vizag. I was there for quite some time, 2.5 years. I was joint collector Vizag. Again, I saw a very challenging time there. That's when మీరు గుర్తుండుంటే వైజాగ్ ల్యాండ్ స్కామ్ అని చెప్పి ఒక పెద్ద సిట్ వేసి, Which year ma'am it was? I went in 2016. That sit and all happened in 2017-18. So Vizag land scam అని చెప్పి మొత్తం ఎంక్వైరీలు వేసి, I was fortunately part of that SIT also, special investigation team లో I was also a part. So that also was a great challenge. అంటే ఎన్ని రకాల ల్యాండ్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి, ఎన్ని రకాల స్కామ్స్ జరుగుతాయి. Like, can you elaborate ma'am, like what is the story behind that sit and the scam? అంటే it didn't mean to start as a scam. I don't know if it is right to call it as a scam also. Okay. There were issues in the way some lands were handled, especially government lands. అంటే మాకు ఎట్లా తెలిసిందంటే, we go on regular visits to MRO ఆఫీసులకి వాటికి వెళ్ళి మనం ల్యాండ్ రికార్డ్స్ చూస్తూ ఉంటాము. We have noticed in one of such visits that some land records details are not entered online. Okay. ఎందుకని ఎంటర్ చేయట్లేదు అంటే, దెన్ తహసీల్దార్ సెడ్, అవి నిజమో కాదో మాకు తెలియట్లేదు, రికార్డ్స్ ట్యాంపర్ అయినాయి అనే అనుమానం ఉంది, కాబట్టి మేము ఎంటర్ చేయలేదని చెప్పారు. అయ్యో ఎంత పెద్ద విషయం ఏమిటి అని చెప్పి వెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దాట్ విలేజ్, స్పెసిఫిక్లీ వైజాగ్ రూరల్ మండలంలో ఏమిటి జరుగుతోంది అని చూసి మేము ఓల్డ్ రికార్డ్స్ అవన్నీ చూస్తే మాకు కూడా అనిపించింది ట్యాంపర్డ్ అని. అంటే ఒకరి పేరు కొట్టేసి ఇంకొకరి పేరు రాసినట్టు, ఒక ఎక్స్టెంట్కి బదులు ఇంకో ఎక్స్టెంట్ రాసినట్టు, అవి ఎలా జరిగినాయో ఒక బేసిస్ లేకపోవడం. అండ్ దే వర్ వెరీ ఎక్స్పెన్సివ్ విలేజెస్, అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ వైజాగ్ సిటీ. సో దెన్ ఐ గాట్ దట్ టు ది నోటీస్ ఆఫ్ మై కలెక్టర్. ఏదో జరిగినట్టుంది అని ఎంక్వైరీ చేస్తే సుమారుగా 1600 ఎకరాలు, 1600 కోట్ల విలువైన ల్యాండ్ ఈ విధంగా రికార్డ్స్లో ఏమైనా తప్పులు జరిగినాయి అనేది మా ఇనిషియల్ అండర్స్టాండింగ్ అనమాట.
So when that was told to the public, because we had to tell the people, then it snowballed into things. అంటే మా దగ్గర కూడా జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది, గవర్నమెంట్ ల్యాండ్ స్ప్రెడ్ అయిపోయింది చేసేసారు, స్నోబాలింగ్ అనమాట. ఇక్కడే కాదు ఎక్కడి నుంచో ఉంది అన్నప్పుడు దెన్ సీఎం సైడ్ ఓకే దిస్ నీడ్స్ టు బీ కాంప్రహెన్సివ్లీ ఎన్క్వైర్డ్. ఇలాంటివి ఎన్నెన్ని విషయాలు ఉన్నాయో స్పెసిఫికలీ వేర్ గవర్నమెంట్ ల్యాండ్ పోయిందేమో, గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళ పరం అయిపోవటం కావచ్చు, ట్యాంపరింగ్ వల్ల రిజిస్ట్రేషన్ జరిగిపోవటం కావచ్చు, ఇలాంటివి జరిగిందని దెన్ ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాజ్ ఫార్మ్డ్. One DIG rank officer was posted as the head of that, and I was also part of that అనమాట. So that was for me as a JC. ఒక 10 ఏళ్ళు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఆ ఎస్ఐటీలో 4-5 నెలలు పనిచేసిన దానివల్ల అంత. బికాస్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ రిజాల్వ్ చేయాలంటే నువ్వు ఆ చట్టాలు చదవాలి, ఆ జీవోలు చదవాలి. సో that was a very difficult place, but very enriching. Our report kuda we have successfully submitted to the government. So my JC tenure also unknowingly was very eventful like that anamata. And of course Vizag being Vizag, appudu Chandrababu Naidu gariki it is a priority city. So dani valla we used to have very frequent events there. Investor summits కావచ్చు, ఎడ్యుకేషన్ సమ్మిట్స్ కావచ్చు, అగ్రికల్చర్ సమ్మిట్స్ కావచ్చు. మేము ఉన్నప్పుడే ఎడ్యుటెక్ కాన్ఫరెన్సెస్ అని ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ చేసామన్నమాట. అంటే వేరియస్ టెక్నాలజీస్ ఇన్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక సమ్మిట్. అగ్రిటెక్ కాన్ఫరెన్స్ అని చేసాం. బిల్ గేట్స్ హ్యాడ్ కమ్ డౌన్ ఆన్ అగ్రిటెక్ కాన్ఫరెన్సెస్. సో కండక్టింగ్ సచ్ ఈవెంట్స్. అండ్ నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ 3 ఇన్వెస్టర్ సమ్మిట్స్ జరిగినాయి అక్కడ. సో ఎవ్రీ 15 days సమ్ ఆర్ ది అదర్ గ్లోబల్ ఈవెంట్ యూస్ టు హ్యాపెన్ దేర్. ఐటీ కోసం హ్యాకథాన్స్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద కావచ్చు. సో మెనీ థింగ్స్ వర్ హ్యాపెనింగ్, సో మెనీ industry related events and all were happening. So that my tenure was very eventful like that. Then tarvata when the government changed, I was given the opportunity to become the municipal commissioner of Vizag anamata. That was also a great experience. Ante municipal administration etla untadante, even if you want to make a small change, that is very visible. Yeah. That will give a lot of satisfaction. అంటే ఇంకా ఏ పోస్ట్లో మున్సిపల్ కమిషనర్కి ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఆ విధంగా రాదు. బికాజ్ నువ్వు చేయాలనుకున్న చిన్న పనో పెద్ద పనో కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ యాజ్ స్మాల్ as చెత్త ఎత్తటం. అక్కడ చెత్త పడుంది, బికాస్ యువర్ కమిషనర్ యూ కెన్ గెట్ ఇట్ లిఫ్టెడ్ అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ చెత్త ఎత్తితే ఎట్లుంటుందో అని. ఫ్రమ్ స్మాలెస్ట్ థింగ్స్ టు బిగ్గెస్ట్ లైక్ వాటర్ ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి కావచ్చు, సివరేజ్ ఇష్యూస్ హ్యాండిల్ చేయొచ్చు, రోడ్లు వేయించడం. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కమిషనర్గా ఉండడం ఇస్ అ గ్రేట్ లెర్నింగ్. అండ్ అగైన్ నా టెన్యూర్లో ఉన్న ఛాలెంజ్ వాజ్ కోవిడ్. ఐ వాజ్ మున్సిపల్ కమిషనర్ వెన్ కోవిడ్ స్ట్రక్. సో దట్స్ అ గ్లోబల్ ఫెనామినన్. అప్పుడు ఆ కోవిడ్ అనేది హ్యాండిల్ చేయటం మనకి తెలియదు, ఎలా ఉండాలో, ప్రోటోకాల్స్ ఎలా ఉండాలో తెలియదు. ఫస్ట్లో టెస్టింగ్ ఎంత చేయించాలో తెలియదు, తర్వాత వ్యాక్సినేషన్స్ మీద. సో ఆల్మోస్ట్ 1 year మేము ఓన్లీ కోవిడ్ మీద పనిచేసాం. అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలుసు వీఆర్ కాల్డ్ ది ఫ్రంట్ లైన్ వారియర్స్. కరెక్ట్. అలాంగ్ విత్ పోలీస్, మున్సిపల్ వర్కర్లు వర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ అనమాట. సో వాళ్ళందరినీ మనము ముందుండి నడిపించగలగాలి. సో ఆ విధంగా మై మున్సిపల్ కమిషనర్ టెన్యూర్ 1 year వీ హ్యాడ్ హ్యాండిల్డ్ కోవిడ్ విల్ బి వెరీ వెరీ gratifying experience for me. అంటే యాజ్ కమిషనర్ ఇఫ్ యూఆర్, అంటే యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, మనం రోజు పనిచేయటం వేరు, ఎప్పుడు అవసరమో అప్పుడు పనిచేయటం వేరు. కరెక్ట్. మనం రోజు ఆఫీస్కి వెళ్తున్నాము అనేది వేరు, కోవిడ్ ఉన్నప్పుడు నువ్వు నిలబడ్డావా లేదా అనేది వేరు అనమాట. సో ఆ విధంగా చూస్తే ఇఫ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ టుగెదర్ అండ్ స్టూడ్ యాజ్ సపోర్ట్ టు పీపుల్, స్టూడ్ యాజ్ అంటే కోవిడ్ రాకుండా ఆపడంలో కావచ్చు, వచ్చిన తర్వాత హ్యాండిల్ చేయటంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నిలబడి ప్రజల కోసం పనిచేసి మోస్ట్ సాటిస్ఫైయింగ్ టెన్యూర్ అనమాట అది మున్సిపల్ కమిషనర్గా అనమాట. Again, for some time you were also director or vice chairman, if I'm not wrong, for APIAC. After my municipal commissioner tenure, I was posted as director industries. I was holding charge of MD APIAC also. So that is also great learning. Ante asalu events I think follow me anukunta. So industries ki ellina tarvata first 3-4 months we took time to settle down to understand what is industries department, because daniki mundu eppudu
జిల్లా అడ్మినిస్ట్రేషన్తో నేరుగా సంబంధం ఉండే డిపార్ట్మెంట్ కాదు. సో 2-3 months నేర్చుకున్న తర్వాత దెన్ we used to talk to CM గారు, అప్పుడు జగన్ గారు used to talk that we need to really promote our state as an industry hub, as a destination. So he agreed to do an investor summit అనమాట. సో for his tenure it was the biggest summit అని మేము అనుకుంటాము. We really could deliver a very good event in a very short time. That is my biggest event in that as డైరెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ MD APIC. మంచి అవకాశం ఉంది, మనం అక్కడ బాగా చేయగలిగితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో. అంటే బేసికలీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇస్ అ ప్రమోషనల్ బాడీ. అంటే మన స్టేట్ గురించి ప్రమోట్ చేసుకోవటమే. ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే మీకు ఏ విధమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. బ్రాండింగ్ అబౌట్ ద స్టేట్ బేసిక్లీ. It is essentially that, yeah. Essentially a promotional body anamata. So we had done that Global Investor Summit during my tenure as Director Industries anamata. After that I went as Collector Kurnool. So ippadaaka మీ career-lo ma'am, what is the most fulfilling or satisfying project or initiative మీరు తీసుకున్న? Everything I will say, every job that I had done had given me something to grow. Right. I cannot say this has made me good, this has not made me good. I am very thankful to for that actually. I should be really grateful for that. Even every post ఏది చిన్నది పెద్దది అనుకోలేను కానీ ప్రతి దాంట్లో నేను నిన్నటికంటే ఈరోజు బాగున్నాను, నిన్నటికంటే నేను నాలెడ్జబుల్గా ఉన్నాను, నిన్నటికంటే మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ గ్రోన్, నిన్నటికంటే మై మెచ్యూరిటీ హ్యాస్ గ్రోన్, నిన్నటికంటే మై విజ్డమ్ హ్యాస్ గ్రోన్. I as a person has grown. Right. So that way I will not put this way. I have told you my sub-collector tenure Krishna Pushkaralu was biggest challenge. ఒక 30 డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ నేను చేయలేదు, కానీ చేసే చూశాను. I was part of it. I was enriched by it. That is the biggest that I had taken away from that. Right. My joint collector Vizag tenure, SIT, was the biggest turning point for me because it has enriched me in terms of land records, land acts మీద నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎట్లా చేయాలి అనేది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అలాంగ్ విత్ సో మెనీ ఈవెంట్స్. యాజ్ మున్సిపల్ కమిషనర్ కోడ్ మేనేజ్మెంట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ మున్సిపల్ కమిషనర్గా నేను నాకు ఉండే అన్ని ఓపెన్ సైన్స్ అన్నిట్లోనూ పార్కులు కట్టించగలిగాను. సో మెనీ పార్క్స్ దట్ వీ హ్యాడ్ ఓపెన్డ్ దీస్ డేస్ ఆల్సో. వెన్ పీపుల్ ఎమ్మెల్యేలు వాళ్ళు కాల్ చేసి మీరు ఉన్నప్పుడు చేసినది ఇప్పుడు అయింది అని చెప్తే, సో దట్స్ అ బిగ్ ఛాలెంజ్. యాజ్ ఇండస్ట్రీస్ ఐ కుడ్ రియలీ deliver a global investor summit. As Collector Kurnool, after that I had delivered the general election చేశాను నేను. So every posting, and then there is no small district, big district, small posting, big posting. Beauty of this service is that every posting, every place will enrich you if you try to take the best out of it anamata. Right. So that way I will say every posting of mine, every day of mine as an officer has been enriching. Right, ma'am. ఒక బ్యూరోక్రాట్లో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్స్ కాకుండా, ఒక బ్యూరోక్రాట్ అంటే హీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ దట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్స్ గవర్నమెంట్ ఆర్ నాట్, హీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. బట్ కొన్ని డెసిషన్స్ బికాస్ ఆఫ్ ద పాలిటీషియన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ ప్రెషర్స్ వాట్ ఎవర్, కొన్ని డెసిషన్స్లో కొన్ని మోరల్లీ కరెక్ట్ ఉంటాయి బట్ ఎథికల్లీ రాంగ్ ఉంటాయి, కొన్ని ఎథికల్లీ కరెక్ట్ ఉంటాయి మోరల్లీ రాంగ్ ఉంటాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు, ఏ పర్స్పెక్టివ్లో దాని మీద పనిచేస్తారు? Like any other field, like life, you need to work with everybody. Right. So nothing is straight jacket. అంటే ఇట్లా బాక్స్లో పెట్టినాము, నేను ఇంత వీళ్ళతోనే మాట్లాడతాను, ఇంతే మాట్లాడతాను. అండ్ స్పెషలీ ఇన్ పబ్లిక్ సర్వీస్లో అట్లా కుదరదు. ఇట్ పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్ కదా, అండ్ పబ్లిక్ అంటే ఎవరైనా ఉండొచ్చు కదా, వీళ్ళే ఉండాలని ఏమీ లేదు. అండ్ స్పెషలీ పబ్లిక్ సర్వెంట్స్ అంటే బోత్ సివిల్ సర్వెంట్స్ అండ్ పాలిటీషియన్స్. కరెక్ట్. ఈవెన్ పాలిటీషియన్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో వాళ్ళు కూడా పబ్లిక్ కోసమే పనిచేస్తారు, మేము కూడా పబ్లిక్ కోసమే పనిచేస్తాం. So it is essentially important for all of us to work together because our end goal is the same. Yeah. Our routes can be different. Right. But end goal is public service only.
సో కలిసే పని చేయాలి. అండ్ కలిసి పని చేసినప్పుడు తెల్ బి సో మెనీ ఇడియోసింక్రసీస్. నాకు ఒకటి నచ్చచ్చు, మీకు ఒకటి నచ్చచ్చు. సో నా నచ్చటంతో సంబంధం లేకుండా పని జరగాలి కదా. అదే దట్ ఈస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ప్రొఫెషనలిజం. కరెక్ట్. అండ్ ఇఫ్ ఫ్రమ్ ఆఫీసర్ వైపు నుంచి చూస్తే నేను ఏది చేయగలుగుతాను, ఏది చేయలేను అని నేను చెప్పగలగాలి. నేను చెప్పగలగాలంటే నాకు ముందు అసలు రూల్ ఏమిటి, రూల్ ఎలా తయారు చేస్తారు, ఆ రూల్ కరెక్ట్గానే ఉందా, మార్చుకోవాలా, కరెక్ట్గానే ఉంటే ఇలాగే ఎందుకు ఉండాలి అనేది చెప్పగలిగే రోల్ ఇస్ మైన్. పొలిటీషియన్స్ రోల్ ఏమిటి, ఇది చెయ్యాలి, ఎలా చేయాలో మీరు చెప్పండి అని అడగటం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రాసెస్. ఇట్ షుడ్ బి ఇన్ సింక్ ఆల్వేస్. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నా రోల్ నాకు తెలియకపోయినా నేను వాళ్ళ రోల్లోకి ఎంక్రోచ్ అయినా, వాళ్ళ రోల్ వాళ్ళకి తెలియక నా రోల్లో ఎంక్రోచ్ అయినా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఆ రోల్ క్లారిటీ ఉండాలి అండ్ నాకు రూల్స్ మీద క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి వాళ్ళు అడగటం వాళ్ళ హక్కు అండి. పొలిటీషియన్స్ ఇది చెయ్యాలి అని అడగటం వాళ్ళ హక్కు, బికాజ్ వాళ్ళని ఎవరో అడిగింటారు. కానీ ఇది చెయ్యొచ్చా లేదా అని చెప్పే బాధ్యత నాది. నాకు నా రూల్స్ మీద క్లారిటీ ఉంటే ఐ విల్ నాట్ డాడ్జ్ దట్ క్వశ్చన్. ఇది ఇలా చేయొచ్చండి, ఇలా చేయకూడదండి అని చెప్పగలగాలన్నమాట. సో ఇన్ దిస్ 12 years that I'm working now, why conflicts will come, I have learned because if I don't know or they don't know what is our respective roles. Right. But I have also learned that if you are clear in your mind, clear in your rules and express them as clearly, అయినా కానీ చేయాల్సిందే, చేస్తావా చేస్తావా అనేవాళ్ళు 99% ఉండరు. రైట్. ఒకవేళ నేను నా సిన్సియారిటీలో ప్రాబ్లం ఉంటే, అంటే నేను చేయకూడదని చెప్తాను, మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఏదో అడిగారు, మీకు చేయకూడదని చెప్తాను, ఈ రూల్ వల్ల నేను చేయకూడదని చెప్తాను. కానీ అది నన్ను ఇంకెవడో అడిగితే నేను చేశాను అనుకోండి, ఐ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్ కదా. కరెక్ట్. సో వాట్ విల్ యూ థింక్, నేను అడిగితే చేయలేదు, వాళ్ళు ఎవడో అడిగితే చేశారు. సో దెన్ దే విల్ క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ కదా. కరెక్ట్. ఇఫ్ ఐఎమ్ సేమ్ టు ఎవ్రీబడి దెన్ యూ విల్ నాట్ క్వశ్చన్ మీ, నో. సో ఆ ప్రెషర్ అనేది ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ 12 years ఆఫ్ జాబ్, ఐ ఫీల్ ప్రెషర్ ఈజ్ వాట్ యూ ఇన్వైట్ టు యువర్ సెల్ఫ్ బై యువర్ బిహేవియర్. దే ఆల్సో నో క్లియర్లీ దట్ ఈవిడిని ఇవి అడిగితే చేస్తుందండి, ఇవి అడిగితే చేయదు అనే క్లారిటీ వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయటం నా బాధ్యత. దట్ ఈస్ వాట్ ఐ హవ్ లెర్న్డ్ అనమాట. ఐ హ్యావ్ వన్ పర్సనల్ క్వశ్చన్ మ్యామ్. సో Teja sir, he's an advocate and he's someone who always stands like jananto nilabadi vaalla kosam fight cheyatalu, that he does it very often. But last 5 years of tenure తీసుకుంటే, like from 19 to 24, గవర్నమెంట్ చేసే కొన్ని ఫ్లాస్ ఆర్ కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సార్ చాలా అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు, చాలా కేసెస్ గవర్నమెంట్ మీద వేశారు. యూ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, హౌ అంటే ఆ ప్రెషర్స్ వల్ల మీ మధ్య ఏమన్నా లైక్ ఆర్గ్యుమెంట్స్ కానీ మీ మధ్య ఏమన్నా వచ్చినాయా? లైక్ హౌ డూ యూ సీ దట్, లైక్ హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్? I've told you an answer for this in a different context in Dhaka. It is about role clarity. What is my role? What is your role? There are cases where he has put on me also. Okay. He made me stand in court as collector or a where he was arguing on the other he side. Cannot argue on the other side because it's in the same family, but his friends, right. There are some cases where I had to stand for some appearance before the court and everybody was peeping in. Teja వాళ్ళ వైఫ్ వచ్చి నించోబెట్టాడంట, తేజాని నించోబెట్టాడంట అని అట్లా కూడా. బట్ we are very clear, both of us are very clear, and because I am in government, I don't put any restriction on him that you should not do anything against government. And because he is against government, he will not force me that నేను ఆ కేసు చేస్తున్నా కాబట్టి నువ్వు ఈ నిర్ణయం ఇట్లాగే తీసుకో, నాకు అనుకూలంగా తీసుకో, ఆర్ వీళ్ళకి చెప్పు అని he will also not do. Both of us are equally clear about what is our role. And yes, such questions have come to us that how can you are on other side, you are in government, your husband is working against government. In some cases. Ante I say I don't even know what cases he does. I don't know. That's not my job. Correct. He's my husband. He's not my lawyer. Kada. And what is he doing in his office is not my business. What am I doing in my office is not his business. Right. Adi maaku iddarki chala clarity undi. Because we see husband and wife as one family always, as a one unit. People,
ఇట్ ఈస్ ఈజీ ఫర్ పీపుల్ టు థింక్ దట్ ఇద్దరు ఒకేలాగా ఆలోచించాలి అని. నాట్ నెసెసరీలీ డిఫరెంట్ పీపుల్ అండ్ వీ రెస్పెక్ట్ దట్ డిఫరెన్స్. సో ఇప్పుడు నాలాగా ఆలోచించట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆఫీసర్, నా ఆలోచన విధానమే వేరేగా ఉంటుంది. అండ్ ఐ విల్ నాట్ లైక్ ఇట్ ఇఫ్ సంబడి ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ మీ, బట్ దట్ ఈస్ నాట్ పర్సనల్, యూ సీ, ఇట్ ఈస్ ప్రొఫెషనల్. సో నువ్వు నాకు వ్యతిరేకంగా కేసు వేసినావు యాజ్ అన్ ఆఫీసర్, మేమేదో ఆఫీస్లో చేసిన పని మీద సంబడి మస్ట్ హ్యావ్ గాట్ యాంగ్విష్డ్ అండ్ ఫైల్డ్ అ కేస్. దట్ పర్సన్ హెస్ రియలీ గాట్ యాంగ్విష్డ్ ఫర్ సంథింగ్ దట్ వీ హ్యావ్ డన్. సో ఐ విల్ నాట్ టేక్ దట్ పర్సనల్, ఇట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్. నా పని మీద కదా ప్రాబ్లం, నాతో కాదు కదా ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అది ఏ లాయర్ అయినా, నాట్ నెసెసరీ మై హస్బెండ్. సో దట్ క్లారిటీ వీ హ్యావ్ అండి. అండ్ ఉంది కాబట్టే వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డొమైన్, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ లిమిటేషన్స్. కాబట్టి సిన్స్ దట్ రెస్పెక్ట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ రిలేషన్, it doesn't matter to us which side anybody is talking anamata. And regarding the general elections, as a district collector, you're the district election officer. So how are the challenges that you've faced during that one election period? Because I think 2019 and 24 is your two elections that you have handled. So let's talk about the recent election, ma'am. So what are the challenges that you have faced during that election period? The challenges ante 2024 elections and increasingly it is becoming very difficult to conduct elections because logistical challenge is always there. ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు మనకు షార్ట్ టెన్యూర్ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసిందంటే యూ హార్డ్లీ హ్యావ్ 30 days టు ప్రిపేర్. సో మొత్తం పర్సనల్లీ అంటే లైక్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్ ఇన్ కర్నూల్, ఐ హ్యావ్ అబౌట్ 20,000 people ఎంప్లాయీస్ హూ హ్యావ్ టు వర్క్ ఇన్ ఎలక్షన్. సో వాళ్ళందరికీ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలి, వాళ్ళకి వాళ్ళ రెస్పెక్టివ్ రోల్ క్లారిటీస్ వాళ్ళకి వెళ్ళాలి. ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ కలెక్టర్. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ సిస్టమ్స్, వాళ్ళే చేస్తారు. కానీ హౌ వెల్ అన్ ఎలక్షన్ ఇస్ కండక్టెడ్ ఇన్ అ డిస్ట్రిక్ట్ అండ్ హౌ వెల్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ అ లాట్ ఆన్ కలెక్టర్. సో దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇన్ 2019 ఎలక్షన్స్ అనమాట. 19 ఎలక్షన్స్లో కూడా మాకు షార్ట్ నోటీస్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్లో జరిగింది, హార్డ్లీ 1 month టైం ఉన్నింది. సో మేము చాలా కష్టాలు పడ్డాం అప్పుడు. సో ఆ కష్టాలు మళ్ళీ పడకూడదు అని మేము కొంచెం అడ్వాన్స్డ్గానే ఇంకా ఎలక్షన్స్ 6 నెలల్లో వస్తాయి అనగానే స్టార్ట్ చేసుకుంటాం అన్నట్టు. వస్తాయిగా 6 నెలల్లో, సో ఇప్పటి నుంచి కొన్ని చేసుకోవాల్సినట్టు చేసుకోవచ్చుగా అన్నట్టు పర్సనల్ని ఐడెంటిఫై చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకోవడం కావచ్చు, ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఈవీఎం ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఈవీఎం ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు. సో ప్రిపరేషన్ ఫర్ మీ, ఐ థాట్ ఎలక్షన్కి ద biggest key is how well you are prepared. And how much did you think ahead. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక మెంటల్ మ్యాపింగ్ చేసుకోవాలి. కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. 2019 ఎలక్షన్ ఒకసారి చూశాను కాబట్టి 24లో ఐ కుడ్ విజువలైజ్. ఐ కుడ్ విజువలైజ్ అంటే కార్లు ఎన్ని కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని కావాలని తెలుసు. కానీ కార్లు రావాలిగా, 500 కార్లు అంటే ఓవర్ నైట్ రావుగా. వాటందరికీ ఫ్యూయల్ కొట్టించాలంటారు, నెల రోజులు వీళ్ళు ఎంగేజ్. ఫ్యూయల్ ఎక్కడి నుంచి కొట్టిస్తారు, భోజనాలు ఎక్కడి నుంచి పెడతారు. ద స్మాల్ థింగ్స్ అనిపిస్తాయి కానీ అవి యాక్చువల్లీ ఆ రోజు పనిచేయడానికి ఉపయోగపడతాయి. సో విజువలైజ్ చేయటం, ప్రిపేర్ అవటం, రేపు చేయాల్సిన పని ఈరోజే చేయటం, ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం, ఎక్కడో జరిగింది ఎవడో చెప్పడం కంటే మన మనిషి మనకే ముందు చెప్పేటట్టు ఒక ఫీడ్బ్యాక్ ఛానల్ పెట్టుకోవటం, పోలీస్ వాళ్ళతో మన మిగిలిన అందరూ ఆఫీసర్స్తో మంచి కాన్ఫిడెన్స్లో పనిచేయించుకోవడం. వాళ్ళు ఒక టీమ్ లాగా, ఇట్స్ టీమ్ వర్క్ కదండి. యు ఆర్ ద హెడ్ ఆఫ్ దట్ టీమ్. అంటే నేనే కాదు, నాతో పాటు 20,000 మంది పనిచేయాలి. సో ఆ 20,000 మందికి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా 20,000 మందికి యాక్సెసిబుల్గా ఉన్నప్పుడే యాక్సెసిబిలిటీ అండ్ ప్రిపేర్డ్నెస్ విల్ key for anything. Elections ki. And now coming to the role of Commissioner Panchayati Raj and Rural Development, Government of Telangana. So ma'am, what is that like? What are the challenges in this department that you have faced? Like మీరు వచ్చింది very short time, maybe 6 months అయ్యింది. 3 months. Sorry, 3 months అయ్యింది. So 3 monthsలో what is the approach of the government and how is it working with the Government of Telangana? మధ్యలో I have come to Telangana recently from AP. సో నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు మొత్తం ఆంధ్రాలోనే పనిచేశాను. ఆఫ్టర్ బైఫికేషన్ ఐ వాజ్ దేర్ ఓన్లీ. బికాస్ ఆఫ్ అ కోర్ట్ కేస్ ఐ వాజ్ asked to report here, so we've reported. So Telangana as such is new to me. And ఇక్కడ వర్క్ కల్చర్ కూడా కొత్త నాకు. అండ్ ఈ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మేము ఇంతసేపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూశాను, ఇండస్ట్రీస్ చూశాను, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూశాను. పంచాయత్ రాజ్ ఏమిటంటే మాకు యాజ్ కలెక్టర్స్ కానీ ఏదైనా
వీ డూ దట్ రివ్యూ వన్స్ ఇన్ అ వీక్. పంచాయతీరాజ్లో ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఏమిటి అనేది ఎప్పుడు వారానికి ఒక రోజు చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. కానీ ఎంత స్కోప్ ఉంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. దిస్ ఆల్సో విల్ టచ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఆన్ అ డైలీ బేసిస్. అంటే ఒక మున్సిపల్ కమిషనర్ లాగే ఒక పంచాయతీలో ఒక పంచాయత్ సెక్రటరీ, వాళ్ళు పుట్టుక నుంచి చావు వరకు వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. వాళ్ళకి కావాల్సిన రోడ్డు, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు, వాళ్ళకి కావాల్సిన లైట్, వాళ్ళకి కావాల్సిన శ్మశానం, ఎవ్రీథింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే ఇస్తుంది. సో దాట్ వే ఫ్రమ్ లైఫ్, ఫ్రమ్ పుట్టుక నుంచి చావు వరకు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని టచ్ చేయగలిగేంత పవర్ఫుల్ రీచ్ ఉండే డిపార్ట్మెంట్ అనమాట. సో దట్ ఈస్ అ వెరీ వెరీ హంబ్లింగ్ అండ్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ, ది స్కోప్ దట్ విచ్ వీ కెన్ వర్క్ అనేది. గవర్నమెంట్ కూడా అంతే సీరియస్నెస్ ఈ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. అండ్ ఐ హవ్ రియలైజ్డ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రయారిటీ దట్ గవర్నమెంట్ గివ్స్ టు దిస్ డిపార్ట్మెంట్, because it is giving you the infrastructure that a village needs, it is giving you the living standard a village needs. Kabatti it's very 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 challenging. Right. So again, the role of technology and innovation in this department, in particularly Panchayati Raj or rural development, how would it help to, I mean, to uplift the standards of living? Ippudu technology, why do we need technology cheppandi? To make our life easier, to make certain things automated. అంతే కదా, మెషిన్తో చేయగలిగినటివో సాఫ్ట్వేర్తో చేయగలిగినటివో ఒక హ్యూమన్ ఎఫర్ట్ని, ఫిజికల్ ఎఫర్ట్ని తగ్గించగలగాలి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ టెక్నాలజీ. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మై జిహెచ్ఎంసీ అని ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవచ్చు, కొత్త వాటర్ ట్యాప్ కావాలంటే పెట్టుకోవచ్చు, కొత్త బిల్డింగ్ ప్లాన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లాంటివి అట్లా చాలా సర్వీసెస్ ఉంటాయి. సో దట్ ఈస్ అ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ విచ్ గాట్ ది సర్వీసెస్ దట్ జిహెచ్ఎంసీ గివ్స్ క్లోజ్ టు పీపుల్. కరెక్ట్. ఇఫ్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ దట్ ఇన్ అ విలేజ్, దట్ ఈస్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ కదా. ఇప్పుడు విలేజ్లో ఉండదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాబట్టి ఈజీ. జీపీ అంటే 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, బట్ ఇంటర్వెన్షన్ ఇస్ ద సేమ్. కరెక్ట్. బట్ అండ్ దట్ విల్ మేక్ పబ్లిక్ సర్వీస్ మోర్ యాక్సెసిబుల్ టు పీపుల్. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆఫీసులో కొంతమంది ఏ మూడ్లో ఉన్న విసుక్కుంటారు, విసుక్కోరు. ఆ పర్సనల్ ఇడియోసింక్రసీస్తో సంబంధం లేకుండా ఒక సర్వీస్ యాజ్ అ రైట్ టు పీపుల్ ఇవ్వాలి అంటే టెక్నాలజీ కెన్ మేక్ ఇట్ ఈజీ. సో that likewise that is what we are trying to use technology to bring public service closer to people. So under the leadership of Chief Minister Revanth Reddy, so what are the initiative or key programs that government of Telangana is taking or implementing in this particular sector, Panchayati Raj or rural development? పంచాయతీ రాజ్లో మేజర్గా రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చండి. అండ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఆల్సో నౌ. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ, సర్వీసెస్ని ప్రజలకి యాక్సెసిబుల్గా చేస్తూ, దాంతోపాటు పంచాయత్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి పబ్లిక్ సర్వెంట్స్ని యాక్సెసిబుల్గా పెట్టడం కూడా ఈజ్ అ ఛాలెంజ్ టు అస్ అనమాట. సో ది ఓరియంటేషన్ ఆఫ్ గవర్నమెంట్, యాజ్ ఐవ్ సెడ్, ఇస్ టు టేక్ గవర్నమెంట్ క్లోజ్ టు పీపుల్. దానికోసమే మేము ఫ్రీక్వెంట్గా యాక్సెసిబుల్ గవర్నమెంట్, టేకింగ్ గవర్నెన్స్ క్లోజర్ టు పీపుల్. సో అందుకనే గ్రామ సభలు ఎక్కువ పెడతారు. ఒక బెనిఫిషరీని ఇవ్వాలన్నా, ఒక బెనిఫిషరీని తీసేసేయాలన్నా గ్రామ సభ నిర్ణయంతో చేస్తారు. సో అలాంటివి ఇట్స్ జస్ట్ టు, యాజ్ ఐవ్ సెడ్, టేకింగ్ గవర్నెన్స్ క్లోజ్ టు పీపుల్. And ma'am, now let's jump back to disaster management, because 2024 was really a tough year for you. Yeah, very that 2 months or 1 month of floods and flood related issues. So ma'am, what is that like what are the challenges, or how do you tackle this disasters, like natural disaster or calamities, whatever? అంటే ఇప్పుడు దట్ ఐ వాస్ collector NTR when the Vijayawada floods happened. So that 2 months, I don't know how they came and how they went also anpistadi. Ante that it was so engaging, so draining, emotionally, physically draining also, but it has shown us the power of administration, shown us the need for these systems, and how much we rise up
when a disaster like that strike and be available to people. రైట్ అంటే ఎప్పుడైనా ఈ వై సివిల్ సర్వీసెస్ అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, నౌ ఐ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్ దట్ డే, ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ఇన్ ఐఏఎస్, ఫర్ దిస్ యూ నీడ్ టు బీ ద కలెక్టర్ రైట్ అని. if at all anybody or I will also have some question, why IAS, what am I doing, that day is my answer అనిపిస్తుంది అనమాట. that personally also and for the entire system also అనిపిస్తుంది. so what happened there is a combination of so many factors అనమాట. I don't know if I was in the right place at the right time or the wrong time, I don't know, but everything turned into an opportunity, a challenge. Certainly it is a biggest challenge in our lives, personally also, professionally also. అంటే వర్షం పడి విజయవాడ మునిగిపోతుంటే నా ఇల్లు కూడా మునిగిపోతుంది. సో ఐ హ్యాడ్ అ ఛాలెంజ్ అట్ హోమ్ ఆల్సో, ఐ హ్యాడ్ అ ఛాలెంజ్ టు హ్యాండిల్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో. సో అంత ఎప్పుడైనా ఏదర్ యూ హ్యావ్ అ పర్సనల్ ఛాలెంజ్ ఆర్ అ ప్రొఫెషనల్ ఛాలెంజ్, అక్కడ ఐ హ్యాడ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ అనమాట. వాట్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ వరదలు, we realized whenever we talk about disaster, especially floods, our act also, a disaster management act undi kada, act kavachu or the relief packages or relief activities that we do, what we realized is always oriented towards rural. రైట్ నాట్ ద అర్బన్. ఒక విలేజ్ మునిగిపోతే ఏమేమి మునిగిపోతాయి, పొలాలు మునిగిపోతాయి అలా అనమాట. ఎప్పుడు కూడా మన ఓరియంటేషన్ మేము అర్థం చేసుకుంది ఏంటంటే అర్బన్ ఫ్లడ్స్కి మనం ప్రిపేర్ అవ్వలేదు యాజ్ ఎ సిస్టమ్. అండ్ వాట్ వీ ఫేస్డ్ ఇస్ అన్ అర్బన్ ఫ్లడ్. 1/3 ఆఫ్ మై సిటీ డ్రౌండ్, 1/3 ఆఫ్ విజయవాడ డ్రౌండ్, అండ్ 1/3 ఆఫ్ విజయవాడ డ్రౌండ్ అంటే అట్లీస్ట్ 5-6 lakh పీపుల్ మస్ట్ హ్యావ్ affected by it. So very magnitude is very huge. It was 12 lakh cusecs if I'm not wrong. I'll tell you more than that also. Not 12 lakh cusecs, 30,000 cusecs from Budameru have come and fallen into that Ajit Singh Nagar area akadanta. It is not only it has not happened because I was lax one day or somebody didn't bother one day atla kaadu. It's a combination of things anamata. ఎలా అంటే ఎప్పుడు విజయవాడ కాదు, కృష్ణా జిల్లా చరిత్రలో పడనంత అట్లీస్ట్ 200 years ఆఫ్ రికార్డెడ్ హిస్టరీలో, అంటే బ్రిటిషర్స్ టైము దానికి ముందు ఉండే కూడా రికార్డ్స్ తీసి చూస్తే 200 years ఆఫ్ రికార్డెడ్ హిస్టరీలో కూడా అంత వర్షం ఒకే రోజు పడలేదు. ఓకే 30 centimeters ఆఫ్ రెయిన్, 30 centimeters, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ mm, 30 centimeters ఆఫ్ రెయిన్ హ్యాపెండ్ ఇన్ 24 hours ఇన్ అ ప్లేస్. అది నేను చూశాను కూడా. మేము మళ్ళీ మా సిపిఓ దగ్గర రికార్డ్స్ తీపిచ్చి వి రికార్డ్ రెయిన్ఫాల్, ఎన్ని ఏమేమి పడింది, ఏ ఊర్లో పడిందని. 200 years చరిత్ర చూస్తే కూడా అంత రెయిన్ ఒక్కరోజు పడలేదు. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. కృష్ణా నదిలోకి ప్రకాశం బ్యారేజ్ కట్టిందే 11.5 lakh cusecs కెపాసిటీతో. కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత 11.2 lakh cusecs వరకు ఇన్ఫ్లోస్ ఉండడం హిస్టరీలో జరగలేదు. అది జరిగింది. సో ఆల్మోస్ట్ ది కెపాసిటీ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్, ఆ 11.5 lakh cusecs దాటింటే మేబీ ప్రకాశం బ్యారేజ్ ఆల్సో వుడ్ హ్యావ్ బ్రోకన్. సో బట్ ఈవెన్ దట్ వే ఇట్ వాస్ ది హైయెస్ట్ ఇన్ఫ్లోస్. దాట్ ఆల్సో హ్యాపెండ్ ఆన్ దట్ డే. బుడమేరు బ్రీచ్, బుడమేరు బ్రీచ్ అయ్యి 30,000 cusecs which would have actually gone into కృష్ణా రివర్ త్రూ ద బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్ళిపోవాల్సిన నీళ్లు ఆల్రెడీ కృష్ణా నదిలో అన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి వెనక్కి కొట్టి ఇంకెటో వెళ్ళాలో తెలియక ఊరి మీదకి రావటం. 60 ఏళ్లలో డిఫంక్ట్ అయిన ఒక ఛానల్, 60 ఏళ్లలో ఎప్పుడు నీళ్లు రాలేదు ఆ ఛానల్లో నుంచి. 60 ఏళ్లలో డిఫంక్ట్ అయిన ఒక ఛానల్ 30,000 cusecs 24 hours వచ్చి సిటీ మీద పట్టడం, 3 ఒకే రోజు జరిగాయండి. I can understand. And we thought it is because of rain, 30 centimeters of rain. But these two factors also added. Right. I was there, ma'am. At that point of time, I was there in Vijayawada. ఏదో ఒక స్కూల్లో ఈవెంట్ కోసం వచ్చి మార్నింగ్ నైట్ వచ్చాం. మార్నింగ్ ఏంటి ఇంకా రోడ్లు కనపడతలేదు ఏంటి అనుకున్నాం. అంటే వెరీ క్యాండిడ్లీ ఐ షుడ్ అడ్మిట్,
నాకు 31st ఆగస్టున వచ్చిందండి దట్ హిట్ అస్ 31st నైట్, అవును 31st ఆగస్ట్. 31st మార్నింగ్ at 5 o'clock in the morning or 4 o'clock in the morning I get a call from the railway station, కొండపల్లి రైల్వే స్టేషన్ మునిగిపోతుంది అని. రైల్వే స్టేషన్ మునిగిపోవడం ఏంటి అర్థం కాలేదన్నమాట. ఐ కుడ్ నాట్ విజువలైజ్ రైల్వే స్టేషన్ మునిగిపోవడం అంటే ఓకే అంత వర్షం పడింది కదా మునిగిపోతుంది అని అనుకున్నా. ఓకే అది వేరే విధంగా హ్యాండిల్ చేస్తామని. ఐ డోంట్ నో బుడమేరు కూడా పొంగి వరద వచ్చి దానివల్ల యాడ్ అవుతోంది అనే విషయం మాకు ఒక 12 hours తర్వాత తెలిసింది, నీళ్ళు వస్తున్నాయి అనే విషయం అనమాట. వెన్ వీఆర్ హ్యాండ్లింగ్ దట్, వెన్ సీఎం గారు వచ్చి చూస్తారు అజిత్ సింగ్ నగర్ అంతా నీళ్ళు వస్తున్నాయంట అంటే మేము తిరుగుతూనే ఉన్నాం. నేను కొండపల్లి వెళ్తున్నాను, ఇబ్రహీంపట్నం వెళ్తున్నాము, అన్ని దగ్గర తిరుగుతున్నాం. అప్పుడే అన్ఫార్చునేట్లీ ఒక రాక్ ఫెల్ జరిగి 5 మంది చచ్చిపోయారు వర్షం వల్లే, రాక్ స్లిప్ అయ్యి మొగల్రాజ్పురంలో. సో అవన్నీ జరుగుతున్నాయి. సో వీఆర్ ఆల్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. దెన్ సీఎం వస్తున్నారు అంటే దెన్ ఐ వెంట్ టు సింగ్ నగర్ అంటే సీఎం ఇస్ కమింగ్ at 2 o'clock or something. ఐ వెంట్ at 11 o'clock. ఇన్ని నీళ్ళు వచ్చాయంటే అని నేను కూడా అనుకున్నాను. వచ్చాయని తెలుసు, ఇన్ని వచ్చాయా, దట్ వాస్ రియల్లీ సర్ప్రైజింగ్. వి వర్ ప్రిపేరింగ్ అంటే ఒక 2 NDRF టీములు పెట్టుకొని 8 బోట్లతో వి స్టార్టెడ్ ఎవాక్యుయేటింగ్ పీపుల్. బట్ వెన్ ఐ వెంట్ అండ్ సా దేర్, సీఎం గారి తర్వాత వచ్చిన తర్వాత కూడా దట్స్ వాట్ హీ సెడ్, ఇన్ని నీళ్ళు వచ్చాయంటే చాలా అంటే ఇంతమంది మునిగిపోయారు, ఇంత ప్లేసెస్ మునిగిపోయినాయి అని. అంటే 8, 9, 10 కాదు 200-300 బోట్లు ఉంటే తప్ప వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయలేమనే విషయం. అంత ఫాస్ట్గా అంటే 12-13 అవర్స్లో అంత నీళ్ళు వచ్చేసాయి అనమాట. No one expected that. అండ్ ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరు కావాలని చేసి ఇంతమంది మునిగిపోయి అని ఎవడు అనుకోడండి. అది ఇట్ హ్యాస్ హ్యాపెండ్ సడన్లీ, ఇట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ రెయిన్ ఆల్సో యాడెడ్ టు ఇట్. 30 centimeters of rain అండి. ఇట్స్ నాట్ అ స్మాల్ హ్యాండ్. 30 centimeters rain plus బుడమేరు ఓవర్ఫ్లో అయింది 30,000 cusecs. బుడమేరు ఎక్కడి నుంచి అయితే డ్రైన్ అవుట్ అయిపోయి ఇప్పుడు బుడమేరులో నీళ్ళు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ వెళ్ళిపోయే దారంతా ఇల్లు కట్టేశారు. బికాస్ 60 yearsలో అక్కడ నీళ్ళు రాలేదు. బుడమేరులో నీళ్ళు వచ్చి సింగ్ నగర్లో అక్కడంతా వర్షాలు పడితే వర్షాకాలంలో ఒక హాఫ్ డే 1 day నీళ్లు నిలుస్తాయి, కానీ వెళ్ళిపోతాయి. కానీ అన్ని నీళ్ళు వెళ్ళిపోయేంత దారి లేదు. ఆ దారి కూడా లేకపోయింది అనమాట. సో మెనీ ఫ్యాక్టర్స్ యాడెడ్. దెన్ సీఎం కేమ్ అండ్ సీఎం వాజ్ లైక్ వెరీ షాక్డ్. All of us also were in a shock. I was following the news almost 10 days. CM was there in the collectorate. So he asked me where is the nearest government office, and then I realized he was going to stay there. He was like, "Sir, my collectorate is there." Collectorate sir and చెప్పి collectorate. He stayed for 12 days there. 12 రోజులు బస్లో వారు అక్కడే ఉన్నారు, అక్కడే పడుకున్నారు, అక్కడే తిన్నారు. వారితో పాటు మేమందరం కూడా ఉన్నాం. కొంచెం టైం అన్నా ఉందా మ్యామ్? లైక్ కొంచెం పర్సనల్ టైం కానివ్వండి. నాట్ పాసిబుల్. వెన్ సీఎం ఇస్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్ ఫస్ట్ 6 days అయితే నిద్ర కూడా పోలేదు. ఐ ఆల్సో రియలైజ్డ్ 6 రోజులు నిద్రపోకుండా మనిషి బతుకుతాడు అని నా మీద నాకే తెలిసిందనమాట. ఐ డెంట్ గో హోమ్. మై సన్ డెంట్ సీ మీ ఫర్ 12-15 days. హీ డెంట్ సీ మీ because my house also was drowned. Okay, I was, and some papa, my husband was taking care of that. So but what experience asalu, if the government or if ఈ ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రజలకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అన్నిటికంటే ఎక్కువ డిజాస్టర్స్లో ఉపయోగపడుతుంది. we were a little unprepared, I agree, because the magnitude of disaster we could not foresee. But we were available 24 hours. Entire my district administration, my municipal commissioner, my JC, police commissioner garu, everybody, secretariat was running in the collectorate. Since CM came, the entire secretariat, all secretaries, all commissioners have come on matter. So CM Naidu, for a reason we know, he is master in disaster management because he has proved that in 14 Hudud effect and all. So what did you learn from him during that 10 days? He's sharpness. And at any point of time did he felt like giving up or felt like what is this? Giving up ఉండదు, మనమే ఇంకా అలసిపోయి గివ్ అప్ చేయాలి తప్ప. బట్ అండ్ ఇన్ దట్ టైమ్ ఆల్సో ది స్పీడ్ అట్ విచ్ విల్ థింక్ అండి. ఆ సీఎం గారు వచ్చారు, అక్కడే కూర్చున్నారు, ఎన్ని బోట్లు కావాలి. సో హీ స్పోక్ టు హోమ్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు. హీ స్పోక్ టు సో మెనీ పీపుల్ అండ్ ఎన్షోర్డ్ 2 daysలో 300 boats వచ్చినాయి మాకు. మేము ఒక్కళ్ళమే అయితే అయ్యే విషయం కాదు. సో సీఎం అక్కడ ఉండడం వాజ్ గ్రేట్ హెల్ప్ టు అస్. తర్వాత భోజనాలు ఇవ్వాలి, 8 లక్షల మందికి భోజనాలు ఇవ్వాలి. ఎక్కడెక్కడి నుంచి తేవాలి, వేరే వేరే జిల్లాల నుంచి తేవాలి, ఇంతమందితో కోఆర్డినేట్ చేసుకోవాలి.
భోజనాలు ఇవ్వడం, ఫస్ట్ భోజనాలు వాటర్ వారు దాంతోనే సాటిస్ఫై ఎవరు, వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వాలంటారు, పాలు ఇవ్వాలంటారు, ఫ్రూట్స్ ఇవ్వాలంటారు, మ్యాగీ కూడా ఇచ్చామండి. ఒక వీడియోలో ఆల్మోస్ట్ midnight 2:30 3 o'clock he was in the boat distributing food. He was personally asking people మీకు ఇంకేమైనా కావాలా. He said his job is to give confidence to people that in this time of disaster I am standing with you. సో వారే వెళ్ళి అన్ని దగ్గరలో తిరిగేవారు, రిలీఫ్ ఎలా జరుగుతుందో అడిగేవాళ్ళు, ఏమన్నా కరెక్షన్స్ చేయాలా, ఇంకా వాళ్ళు ఏమన్నా అడిగారా, అక్కడ అలాంటి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి బట్టలు అనేది తడిసిపోయినాయి, బట్టలు ఇవ్వండి, అందరికీ 1 pair of clothes కూడా ప్రొక్యూర్ చేసి ఇవ్వండి అని చెప్పారు, పాలు లేవంటే పాలు ఇవ్వండి అని చెప్పారు, జ్యూసెస్ ఇచ్చాము, యాపిల్స్ ఇచ్చాము, అరటిపళ్ళు ఇచ్చాము, సో బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చాము. సో హీ వాజ్ గివింగ్ రిలీఫ్, బట్ రిలీఫ్ విత్ అ క్వాలిటీ, అదొకటి. దాంతోపాటు వీ విల్ నాట్, అంటే నా లర్నింగ్ అండి, అంటే ఆ టైంలో రిలీఫ్ ఒక్కటే కాదు, ద సో మెనీ థింగ్స్. ఇంతమంది బళ్ళు మునిగిపోయినాయి, వీళ్ళందరూ ఇన్సూరెన్స్లు ఏమిటో కనుక్కోండి అంటారు, ఇన్సూరెన్స్ ఐఆర్డిఏతో మీటింగ్ పెట్టారు. We used to coordinate with all the insurance companies we made a camp where we asked people to come and give their claims there. 2-3 days లో claim settle చేసేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించడం. అండ్ he only gave us the idea to talk to all banks, ఎవరికైనా లోన్స్ రీషెడ్యూల్ చేయాలా, ఎవరికైనా కన్సంప్షన్ లోన్స్ కావాలా. We would not have thought if he was not there. And ఇంకా అమేజింగ్, he asked us to talk to urban company లాంటి కంపెనీస్తో మాట్లాడి, ఇల్లు క్లీన్ చేయడానికి సర్వీస్ కావాలి, వాళ్ళకి చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటికీ అర్బన్ క్లాప్ వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం, అలాంటి 2-3 కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని సర్వీసెస్ దట్ పీపుల్ వాంట్. సో దీస్ థింగ్స్ అంత క్విక్గా వారికి ఆలోచనలు వచ్చేటివి. అండ్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ టు అస్ ఆల్సో. ఇప్పుడు ఆయన ఆలోచించి చెప్తున్నారు, మేము ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఆ 2 నెలల కాలంలో every second we were working, and record time lo 12 days. Why he was there for 11 days or 12 days in my office? Unless the last drop of water leaves Vijayawada, I am staying in this office. And so in that 10 days all the water got drained out. Right. What that we have done later is enumeration చేయటం, వాళ్ళందరికీ డ్రై రేషన్ ఇవ్వటం, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్లు, వాళ్ళందరికీ డబ్బులు రికార్డ్ స్థాయిలో డబ్బులు ఇచ్చామండి. అండ్ నోవేర్ వీ హ్యావ్ కలెక్టెడ్ అకౌంట్ నెంబర్స్ ఏవి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్యూమరేషన్స్ చేయటం. వీళ్ళు కవర్ అయ్యలేదంటే 2-3 ఆపర్చునిటీస్ ఇచ్చాము, వేలల్లో అప్లికేషన్స్ వచ్చేవి, అయినా కానీ ఎవ్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ వాజ్ డన్ ఇన్ ద నెక్స్ట్ 15 days. సో అందుకని 2 months was very very rigorous, but very 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 satisfying for all of us as officers, because we were available for people. If our utility is there, it is that time. We have documented all that we have done in floods. Hudud was a different thing, it was a cyclone, this is flood. So urban flooding lo etlanti issues vastayi. Ipudu floods lo for example relief as per the act, thatched houses, ఈ గుడిసెలు లాంటి వాటికి ఉంటాయి. అర్బన్ అపార్ట్మెంట్స్ ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఏం చేయాలి లాంటివి. సో వీ కుడ్ మేక్ దట్ డాక్యుమెంటేషన్ టు చేంజ్ దట్ యాక్ట్ విచ్ ఇస్ సూటబుల్ టు ది పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆల్సో అనమాట. సో ఫైనల్లీ Vijayawada floods have prepared every single bureaucrat or every single civil servant. Like urban floods వస్తే ఎలా మేనేజ్ చేయాలి, ఎలా, it was learning. It is always preparedness అండి. Nobody will be prepared for the magnitude because nature is very unpredictable. But of course preparation always helps, because at least you can visualize ఏమేమి రెడీగా పెట్టుకోవాలి అని అన్న. That way, yes, we had a great learning on handling urban floods, definitely. And ma'am, finally, your inputs or suggestions for aspiring civil servants, or how do they prepare, ela avvali, em cheyali, what are the necessary? I am a little old in this now. I don't know what is the requirement of today's exam, but any day the exam needs a lot of sincere effort. Ante sincere effort andaru cheppede undachu, but what I meant by sincere effort is you don't fool yourself first. ఇన్ని గంటలు చదవాలా, 6 hours 8 hours అనేది, it requires a certain number of hours. It is 6, 7 or 8, depends on our individual capacity, but it will definitely require that number of hours, because అంత magnitude of syllabus ఉంటుంది. సో ఆ సిలబస్ని చదువుకోవడంలో మన ఎఫర్ట్,
అండ్ ఆ పరీక్ష రాసేటప్పుడు డైవర్జన్స్ లేకపోవడం, బికాస్ దట్ ఎగ్జామ్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ కాన్సన్ట్రేషన్. సో ఆ డైవర్జన్స్ లేకుండా ఉండడం, ఉద్యోగం చేస్తూ కూడా చేయొచ్చు. డైవర్జన్ ఐ డెంట్ మీన్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, బట్ డైవర్జన్ ఫ్రమ్ యువర్ ఫోకస్. ఆ పరీక్షకి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ, ఫోకస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పాన్సివ్, చాలా ఎక్కువ వైడ్గా ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్. రైట్. సో దానికి ఇవ్వాల్సిన ఎఫర్ట్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో టైమ్ మేనేజ్డ్ టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్. సో ఆ టైంలోనే ఇప్పుడు మనకు చాలా తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పినన్ని వర్డ్స్లో చెప్పిన టైంలో రాయగలగడం ఇస్ ది క్రక్స్. సో దానికోసం ప్రాక్టీస్ చేయాలి. నాకు అంత తెలుసు, కానీ అది నువ్వు 2 నిమిషాల్లో రాయాల్సిన దానికి 10 నిమిషాలు తీసుకున్నా యూ హెవ్ లాస్ట్ దట్ టైం. కరెక్ట్. బట్ విచ్ మీన్స్ దట్ కైండ్ ఆఫ్ టైం, ఆ 8 minutes నువ్వు ఇంకెక్కడో ఇవ్వాల్సింది తగ్గించావు. సో ఆ టైం కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకొని పరీక్ష రాయగలగటం. వర్డ్ లిమిట్స్ కూడా వాళ్ళు 200 wordsలో రాయండి అంటే దే యాక్చువల్లీ మీన్ 200 wordsలో రాయమని. వాళ్ళు అట్టగే అంటారులే మనం 1000 wordsలో రాద్దామంటే దే విల్ నాట్ కన్సిడర్. అంటే నీ ఆలోచనని నువ్వు అంత కన్సైజ్ చేయగలిగి కూడా రాయటం కూడా ఈజ్ అవర్ జాబ్ అన్నమాట. రైట్. రైట్. సో ఇంటర్వ్యూ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, ఇంటర్వ్యూ ఈజ్ నాట్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్ బికాస్ విచ్ ఇస్ ఆల్రెడీ టెస్టెడ్, ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్. సో బేసికలీ ఆ ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కావచ్చు, ఆ ప్రిపరేషన్లో సిన్సియారిటీ ఉండాలి. అండ్ ఒకే విషయాన్ని 10 booksలో చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ విషయం ఖచ్చితంగా చదవాలి. అండ్ ఐ ఫీల్ దెర్ ఇస్ అ మంత్ర దట్ సంథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్ యూ షుడ్ నాట్ రీడ్ బికాస్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. ఐ జస్ట్ హ్యావ్ వన్ స్మాల్ డౌట్ మ్యామ్. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, అంటే ఇందాక అడుగుదాం అనుకున్నా, బట్ మీరు ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు కాబట్టి వాట్ ఆర్ ద క్వశ్చన్ దే ఆస్క్? లైక్ ఇంటర్వ్యూలో బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫార్మా మనం ఏదైతే నింపిస్తామో లార్జ్లీ దాని చుట్టూనే ఉంటాయి. లైక్ పొలిటికల్ సైన్స్ చదివినానని చెప్పాను కాబట్టి దే ఆస్క్డ్ మీ అబౌట్ కౌటిల్య అర్థశాస్త్ర గురించి అడిగారు. మై ఒపీనియన్స్ అబౌట్ bifurcation of the state. అప్పుడు bifurcation of the state was an issue. So they asked me about reorganization of states. ఇంతకుముందు ఎట్లా జరిగింది, ఎట్లా జరుగుతుంది, దాని గురించి అడిగారు. నేను స్వీడన్లో చదువుకున్నాను. సో స్వీడన్ ఎన్వైరన్మెంట్ లాస్, వాళ్ళ ఓరియంటేషన్ టు డెమోక్రసీ, మన ఓరియంటేషన్ టు డెమోక్రసీ, దాని గురించి అడిగారు. సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర వేర్ బైఫికేషన్ వాజ్ హ్యాపెనింగ్ యాజ్ తెలంగాణ, నక్సల్ ఇష్యూస్ మీద అడిగారు. Since I was a lady, they asked me about dowry act గురించి అడిగారు. I had an interest in Carnatic music, so they asked me about Carnatic music. So largely మనం ఇచ్చిన ప్రొఫార్మాలోనే డీటెయిల్స్ మీదనే అడుగుతారు, బట్ వాటి మీద మనకి ఎంత అవగాహన ఉంది, ఎంత బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ ఉంది. ఐ షుడ్ నాట్ బి ఎక్స్ట్రీమ్. బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్, ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఎంత ఉంది అనేది అసెస్ చేస్తారు. అండ్ మై ఒపీనియన్ ఇస్ నాట్ ఎమోషనల్, మై ఒపీనియన్ ఇస్ ఇన్ఫార్మ్డ్, నాలెడ్జ్డ్ అనేది చేస్తారు. Thank you so much, ma'am, for giving us time in your busy schedule. My pleasure. Thanks. It was very nice reliving so many moments again. Thank you very much. Thank you so much, ma'am.